ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ఆలస్యమైంది, క్షమించండి. మరి సండే వర్షిప్, ఈరోజు ఫ్రైడే వర్షిప్ కదా, మరి ఆరాధన ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. మీ గురించి తప్పక ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి ఆది కాండంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. మొబైల్ సైలెంట్ ఉందా? జాగ్రత్త ఉందాం. మరి ఎంతమంది లైవ్లో ఉన్నారో కనబడట్లేదు. అమ్మ వాయిస్ ఓకేనా? వాయిస్ ఓకేనా? అందరికీ వందనాలు. వాయిస్ ఓకేనమ్మా? వాయిస్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. వాట్సాప్ లేదు, వాట్సాప్ ఇచ్చాను. ఒక్క నిమిషం ఉందండి. ఏ గూగుల్ ఫోన్ చేస్తాను. సరే, ప్రార్థన చేసుకుందాం. దండయాత్ర తెలుగు దండయాత్ర. చిన్న ప్రార్థన వేసుకుని నేరుగా వాక్య భావాలకు వెళ్ళిపోదాం. అందరూ కూడా క్షమించండి. త్వరగానే కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, కొన్ని ఆధ్యాత్మికంగా తండ్రి, చరిత్రపరంగాను క్విజ్ రూపంలో తండ్రి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఆది కాండంలో ఉన్నటువంటి కొన్ని 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు తండ్రి వివరించడానికి నాకు తండ్రి పరిశుద్ధాత్మక సహాయం దయచేయండి. అలాగే తండ్రి, వింటున్న మీ బిడ్డలకు కూడా తండ్రి, వారికి ఏం సంగతులు అయితే అవసరమో ఆ సంగతులు కూడా తండ్రి మీరే లేఖనాల ద్వారా వారితో మాట్లాడండి. వారికి మంచి జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. మీ కృపా కనికర మేడల నుంచి నడిపిస్తారని మా ప్రభును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి నామంని ప్రార్థన సమర్పిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. చిన్నపిల్లి జాగ్రత్త ఉందాం. జాగ్రత్తగా ఉండండి. కొన్ని లోతైన విషయాలు మనం ఈరోజు రాత్రికాల సమయం ముగించుకుందాం. ఈ రోజుతోటి ఆది కాండం 25వ అధ్యాయాల వరకు వివరించే ప్రయత్నాలు చేస్తాను. చాలా శ్రద్ధగా వినండి. త్వరగానే మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. గడిచిన కొన్ని రోజుల క్రితం ఆది కాండం 20 అధ్యాయాలు జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగింది అనే మెన్షన్ చేశాడు. 20 నుంచి 25 అధ్యాయాల వరకు, అంటే 20 అధ్యాయంలో జరిగిన సంగతులు మీకు ఆల్రెడీ చెప్పాను. అబ్రహాము గారు గెరారు అనే ప్రాంతంలో నివసించారు. ఆ గెరారు అనే ప్రాంతంలో నివసించిన తర్వాత ఆ దేశానికి రాజు అబీమెలెకు. ఈ అబీమెలెకు రాజు ఏం చేశాడంటే, అబ్రహాము గారి భార్యని శారాయిని తన ఇంటికి తీసుకుని వచ్చాడని, తన ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే, తనతోటి ఉండాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు అతనితో కలలో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలన్నీ మాట్లాడిన తర్వాత అబీమెలెకు అబ్రహాంతో మాట్లాడటం, అబ్రహాము గారితో అబీమెలెకు ఏమనంటే, శారాని చెల్లి అన్నావు కదా అనగానే, అవును నా చెల్లె, ఈమె నా తండ్రికి కుమార్తె కానీ నా తల్లికి కుమార్తె కాదు అని చెప్పడం. ఈ సంగతులన్నీ చెప్పేసిన తర్వాత అబ్రహాం గారు శారమ్మ గారికి, అమ్మ మీ అన్నీ అయినటువంటి నీ భర్త అయినట్టు అబ్రహాం గారికి 1000 రూపాయలు ఇచ్చానంటాం. ఈ సంగతులని చెప్పిన తర్వాత అబీమెలెకు ఏం చేశాడంటే, అక్కడ ఉండడానికి స్టేయింగ్గా ఇచ్చాడు. ఈ సంగతులన్నీ 20వ అధ్యాయంలో మీకు చెప్పడం జరిగింది. మరి గడిచిన క్లాసులు ఎవరైతే ఉన్నారో వారికి అర్థమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఆల్రెడీ మనం చెప్పిన సంగతులు ఏవైతుందో, మనం చెప్పిన సంగతులు ఏం జరిగిందంటే, రీసెంట్గా
ఆ వీడియోస్ కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు నాకు తెలియదు. చాలా చాలా సంవత్సరాల నుంచి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ప్రిజమ్ లైవ్ ద్వారా. కానీ ఈ మధ్య కాలంలోనే అంటే ఈ 2 వీడియోస్లోనే ఆ వీడియోస్ కనబడట్లేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నీ కూడా చాలా బాధపడుతున్నాడు. దేవుని చిత్తమైతే మనం అందరూ కూడా మరొకసారి దీని గురించి విషయాలు మాట్లాడుకుందాం. దేవుని చిత్తమైతే దాన్ని మరలా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు కూడా మనం చేద్దాం, గమనిద్దాం, జాగ్రత్త విందాం. కొన్ని లోతైన విషయాలు తెలుసుకుందాం. అన్న బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే నేనేం చేయలేదన్న, మైక్ లేదు కాబట్టి కొంచెం త్వరగానే విషయాలు తెలుసుకుందాం. 21వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. 21వ అధ్యాయం జాగ్రత్త వినండి. అబ్రహాం గారికి దేవుడు ఎప్పుడు కనబడ్డాడంటే 99వ సంవత్సరాన కనబడ్డాడు. అంటే అబ్రహాము గారికి 99వ సంవత్సరమున ఏ సమయంలో కనబడ్డాడంటే మనం అందరూ చదువుకున్నాం 18వ అధ్యాయంలో 3 మనుష్యులు వచ్చి, ఇదిగో నువ్వు 99వ సంవత్సరం ఉన్న నీకు మరుసటి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ లోపు ఒక అబ్బాయి పుడతాడు అని చెప్పిన మాట ఏంటో ఆ మాట రానే వచ్చేసింది. అంటే 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కంప్లీట్ అయ్యే సమయానికి ఒక సంవత్సరం కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు 18, 19, 20 ఈ 3 అధ్యాయాల్లో అబ్రహాం గారు చాలా ప్రాంతాల్లో తిరిగారు. అంటే సిద్దూర వృక్షం దగ్గర నుంచి అలాగ మరలా వలసలకు పోతూ గెరారు ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు గెరారు అనే ప్రాంతంలో ఏం జరిగిందంటే దేవుడు మరలా ఇస్సాకు భార్య అయినటువంటి క్షమించండి అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మ గారిని దర్శించడం మొదలెట్టారు. ఇది 21వ అధ్యాయం యొక్క ప్రారంభం. ఒకసారి అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేద్దాం. కొంచెం ఓకే అన్న. ఈ వచనం ఆల్రెడీ ఎవరు కుమ్ముకూరి ప్రసాదరావు గారు ఎవరో కానీ అబ్రహాము శారా నా చెల్లి అనేది కొంచెం క్లియర్గా వివరించండి బ్రదర్. తండ్రి కుమార్తె తల్లి కుమార్తె అనేది కాదు అనేది ఒకసారి అన్న ఆ రెఫరెన్స్ చూసుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను, ఒకసారి చూడండి. అంతేకాక ఆమె నా చెల్లెలు అనే మాట నిజమే. అంటే శారమ్మ గారు నా చెల్లెలు అనే మాట నిజమే. ఆమె నా తండ్రికి కుమార్తె, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లికి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. అంటే ఆ మెసొపొతేమియా నాగరికతలో ఉన్నారండి వీళ్ళు. యూదులు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మెసొపొతేమియా నాగరికతలో అన్యుల కుటుంబంలో వీళ్ళు ఆల్రెడీ విగ్రహారాధన చేసుకునేటువంటి కొన్ని తెగల మధ్య నివసిస్తున్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాం గారు. అంటే మన భాషలో చెప్పాలంటే కొన్ని తెగల వారు అక్కా చెల్లెలు పెళ్లి చేసుకుంటారు, అన్నా చెల్లెలు పెళ్లిళ్ళు చేసుకుంటారు, కూతురు వరుసైన పెళ్లిళ్ళు చేసుకుంటారు ఆ టైంలో మెసొపొతేమియా నాగరికతలో. అంటే ఇప్పుడు అబ్రహాము గారు భార్యను శారాయి గారు ఎవరు అంటే ఈయన తెరాహు గారి కుమార్తెట. అంటే ఈయనే మాట్లాడండి, అబ్రహాం గారు మాట్లాడు, నేను కదా మాట్లాడుతుంటా. మళ్ళీ చెప్తున్నా, అబ్రహాం గారే గెరారు రాజైన అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, అబీమెలెకుతో ఏమన్నాడు? ఈమె నా చెల్లెలన్న మాట వాస్తవమే. ఎలా? ఈమె నా తండ్రి కుమార్తె. నా తండ్రి కుమార్తె అన్నదంటే దాని అర్థం ఏంటి? అబ్రహాం గారు ఎవరు కుమారుడు? తెరాహు గారి కుమారుడు. అంటే ఇప్పుడు అబ్రహాం గారు నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. అంటే తండ్రి కుమార్తె, తల్లి కుమార్తె, చెల్లెలు వరుస. ఈ వరుసను బట్టి ఆయన ఏమంటున్నాడంటే అబ్రహాం గారు శారాను చూసి నా చెల్లెల మాట వాస్తవం. అంటే బయట ప్రాంతాల్లో, బయట ఇరుగు పొరుగు దేశాల్లో ఎప్పుడైతే స్టేయింగ్ చేస్తున్నాడో అబ్రహాం గారు అలాంటి ప్రాంతాల్లో నా చెల్లెలు అని చెప్పమని శారమ్మ గారితో అబ్రహాం గారు చెప్పారు. ఇదన్న వివరణ. దేవుని చిత్తమైతే ఇంకా ఎవరికైనా వివరణ కావాలంటే నా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి, లాస్ట్లో ఇస్తాను. 21వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చెప్తున్నా, జాగ్రత్త నుండి. అంటే మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే అంత త్వరగా నేను ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు చాలా సారాంశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఎట్లనగా 21వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చూడండి, అంటే అతని ముసలి కాలములో ఎవరిని కన్నదంటే ఇస్సాకుని కన్నది. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు
తనకు శారా కనిన వాడనన్న తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం 8వ రోజున ఇస్రాయేలు అబ్రహాము గారితోటి దేవుడితోటి ఒక నిబంధన ఉంటుంది. ఏంటి ఆ నిబంధన అంటే సున్నతి. ఆ సున్నతి అనేది ఎప్పుడు చేయించుకోవాలంటే పుట్టిన శిశువు ఎవరైతున్నారో పుట్టిన శిశువు 8వ రోజున సున్నతి చేయడం ఒక ఆచారం సాంప్రదాయకంగా అలవాటు చేయమని అబ్రహాం గారితో దేవుడు చెప్పాడు. ఇప్పుడు అంటే అదే వాగ్దానం ఏమిటో ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు అబ్రహాం అంటే తనకు లేక 100వ సంవత్సరంలో పుట్టినటువంటి ఆ ఇస్సాకి కంట 8వ రోజున సున్నతి చేయించాడట. 8వ రోజున సున్నతి చేయించే సమయానికి అబ్రహాము కుమారుడని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అంటే ఇంచుమించు అబ్రహాము గారికి వయసు ఎంత అంటే ఇంచుమించు 100వ సంవత్సరం. ఈ 100వ సంవత్సరం వేపినప్పుడు ఈ 100వ సంవత్సరానికి అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టాడట. ఇస్సాకు పుట్టిన తర్వాత అప్పుడు అతను అంటాడట, శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. చూడండి, అంటే ఇస్సాకు ఎప్పుడైతే ఇస్సాకు పుట్టిన వెంటనే శారమ్మ గారు అంటున్నారు, ఏంటి ఆ మాట? దేవుడు నాకు నవ్వు కలుగజేసును. ఎలా నవ్వు కలుగజేశాడు? ఇదిగో వినువారందరూ నా విషయం నవ్వుతారు. ఎందుకు నవ్వుతారంటే నిండు వృద్ధాప్యంలో నేను ఒక అబ్బాయికి జన్మనిచ్చాను. ఆ అబ్బాయి పేరే ఇస్సాకు. అంటే ఇచ్చిమించండి, ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు పెరుగుతున్నాడు. పాలు విడిచి పెద్దవాడైనప్పుడు మనందరికీ తెలుసు, శిశువు ఎప్పుడైతే పుట్టాడో శిశువు పుట్టి పాలు విడిచే టైం ఇంచుమించు 2-3 సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. ఈ జనరేషన్లో అయితే ఇంకా లేట్గానే ఏం తాగుతుందంటే పాలు తాగుతున్నారు, ఇంకా లేట్ అవుతుంది, 3 సంవత్సరాలు కూడా దాటుతుంది. అంటే కొన్ని ఆ టైంలో ఇంచుమించు మన భాషలో మనం మాట్లాడుకోవచ్చు. పాలు విడిచిన తర్వాత ఏం జరిగింది? అబ్రహాము గొప్ప విందు చేశాడు. అంటే ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ శిశువు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేయించాడు. ఇలా గొప్ప విందు చేయించిన తర్వాత ఇప్పుడు ఎవరు కనబడుతున్నారంటే ఆ హాగరు కొడుకు అయినటువంటి ఇష్మాయేలు కనబడుతున్నారు. ఎవరు ఆ పక్కనే మరొక పక్కన ఈ ఇస్సాకు కనబడుతున్నాడు. ఇప్పుడు ఇస్సాకును చూడాలా లేకపోతే ఇస్మాయేలును చూడాలా? ఈ రెండు మధ్యలో ఎవరు ఉన్నారంటే అబ్రహాం గారు ఉన్నారు. ఇలా అబ్రహాం గారు వీళ్ళిద్దరి మధ్యలో అలా ఉంటూ ఒక రోజు ఏం జరిగిందంటే హాగరు కొడుకైన ఇస్మాయేల్ అటండి ఇస్సాకు తోటి వాదోపవాదాలు చేస్తున్నాడట. అంటే ఆ అబ్బాయిని చాలా పరిహాసించే విధంగా చూస్తున్నాడు, తిడుతున్నాడంట. మరి ఏం చేస్తున్నాడో తెలియదు కానీ హాగరు కొడుకైన ఇస్మాయేలు అబ్రహాము గారు కొడుకైనటువంటి ఇస్సాకుని పరిహాసించుట శారమ్మ చూసిందంట. ఎప్పుడైతే శారమ్మ చూసిందో ఆ తల్లి అనుకున్నదంట, అబ్రహాంతో చెప్పిందంట, యజమానుడా ఇగో ఆగరు కొడుకైన ఇస్మాయేలు మన కొడుకైనటువంటి ఇస్సాకుని పరిహసిస్తున్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే వారిని అర్జెంట్గా ఇక్కడి నుంచి బయటికి తోలే అన్నాడు. బయటకు తోలే అనగానే ఇంకా మాట ఏతుందో ఆ మాట అప్పుడు దేవుడు చెప్పాడండి. చూడండి ఒకసారి, ఒక మాట కనబడుతుంది 10వ వచనం, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతోను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసాను. ఇంత మాట అనేసి నేటి ఇస్సాకు ఎవరు శారమ్మ అనేసి అబ్రహాము గారు చాలా 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 బాధపడ్డారట. ఇలా బాధపడిన తర్వాత ఏం జరిగింది అంటే అప్పుడు శారా చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అన్నదే నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానము కనుక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాడు. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే ఇక్కడ జరుగుతున్న కాంటెస్ట్ అంటే ఈ దాసి కుమారుడు ఎవరైతే దాసి కుమారుడు నీకు వాగ్దాన పుత్రుడు కాదు, నేను నీకు ఇవ్వాలనుకున్న పుత్రుడు ఎవరంటే నీ గర్భం అంటే శారా గారి గర్భంలో నుంచి రాబోతున్న కొడుకు ఎవరుతుంది ఆ కొడుకే నీ సంతానం అనబడుతుంది. అంటే ఇప్పుడు ఇస్మాయేల్ పుట్టాడు కదా అని ఇస్మాయేల్ని హైలైట్ చేయాలనుకోవట్లేదు, చేస్తాను, అతనికి ఇవ్వాల్సిన తలాంత ఆయనకు ఉంది,
కానీ నా నా జనాంగం నీ కొడుకులో నుంచి రావాలంటే శారా గర్భంలో నుంచి వచ్చినటువంటి అబ్బాయే నాకు స్థిరమైనటువంటి ఒక వారసుడిగా ఆయనతో నిబంధన చేసుకోవాల్సినటువంటి వాడు ఇస్సాకు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ భార్య మాట వినుమని దేవుడు అబ్రాహాంతో చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? అబ్రాహాం మాట అనగానే ఈ పెద్ద ఆయన ఎవరు మన అబ్రాహాం గారు ఏం చేశారంటే తెల్లవారుజాము లేచి ఆగరు ఇదిగో తినడానికి రొట్టెలు, తాగడానికి మంచినీళ్ళు ఇవన్నీ ఇచ్చి ఆ కుర్రవాడిని కూడా పంపించేశారట బెయేర్షెబా అనే ప్రాంతం. ఆ బెయేర్షెబా అనే అరణ్యం ఏమిటో ఆ అరణ్యం ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని మ్యాపులు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీన పటము, ఈ పాలస్తీన పటాలు ఏమవుతుందో ఈ పాలస్తీన పటాలకి యోదయ అనే ప్రాంతం ఇక్కడ కనబడితే యోదయ అనేది ఎలా ఉంటే బెయేర్షెబా అనే ప్రాంతం కింద ఉంటుంది డౌన్లో. ఇప్పుడు ఈ బెయేర్షెబా అనే ప్రాంతం ఏంటప్పుడు ఈ బెయేర్షెబా అనే ప్రాంతానికి ఈ అరణ్య ప్రాంతంలోనికి పంపించేసేటంటే ఈ పెద్ద ఆయన అబ్రహాం గారు ఇలా వెళుతూ 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 తినడానికి రొట్టెలు అయిపోయాయి, తాగడానికి నీళ్ళు అయిపోయాయి, బాలుడే మలిసిపోతున్నాడు, తల్లి కూడా నడవడానికి ఓపిక చాలట్లేదు, ఏం చేయాలి. ఆ అబ్బాయి ఏమో ఆకలితో అలవటేస్తున్నాడు, నీరు లేదని బాధపడుతున్నారు. ఆ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్నాడంట. ఏం చేయాలి అర్థం కాక ఆ కుర్రవాడి చావు నేను చూడలేనే అనేసి ఆ అబ్బాయి ఎక్కడో పాడేసి ఈ తల్లి ఏదో మూల కూర్చుని ఏడుస్తుందంట. ఎవరు? ఆగరు. ఎందుకని? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. అంటే తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు అనేసి ఆ తల్లి అంతగా విలవిల్లాడిపోతున్న టైంలో దేవుడు కనబడ్డాడు. అంటే ఆల్రెడీ కొన్ని అధ్యాయాల ముందు మనం చదువుకున్నాం కదా, ఈ అబ్బాయి గర్భాన పడినప్పుడే, ఇస్మాయిల్ గర్భాన పడినప్పుడే ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో నేనున్నాను, భయపడకు, నేను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని ఆయన చెప్పిన మాట ఏంటో ఆయనకు తెలుసు. ఆయన వాగ్దానం చేసిన వాడు, మన దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఇప్పుడు ఆగరుడు బయటికి పంపించేసిన తర్వాత ఏం జరిగింది? ఆగరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు చూచి ఇదిగో ఆగరు నువ్వేం భయపడు, నీకు ఇస్తాను చెప్పాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నీ కుమారుడికి ఆకలేస్తుంది కదా, ఇదిగో నువ్వు వెళ్ళు, ఇంకో పక్కన మంచిలు ఉన్నాయి, ఇంకో చూడండి కనబడుతుంది. ఒకసారి మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి, బాగా చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి చదువుతున్నాను, 17వ వచనంలో మధ్యలోని చదువుతున్నా. హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో, వాడిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నేల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అంటే అక్కడ ఒక నీటి ఓట కనబడింది. ఆ నీటి ఓట అంటే అప్పటికప్పుడే క్రియేట్ చేసే నీటి ఓట ఆ దేవుడు. అంటే ఆ అబ్బాయికి వాటర్ లేదు, ఆ అబ్బాయికి తినడానికి తిండి లేదు. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడు అంటే అప్పటికప్పుడు ఆ తల్లి ఎక్కడైతే కూర్చుందో ఆ కూర్చున్న ఆ పక్కన ఆ పరిసర ప్రాంతాలను ఏం చేశాడంటే ఒక నీటినే సృష్టించాడంటే దేవుడు క్రియేట్ చేసాడు అక్కడే. ఇప్పుడు ఆ నీళ్ళు చూసిన తర్వాత ఆమె చేతిలో ఒక తిత్తి ఉంది, వాటర్ పట్టుకునే అంటే మన భాషలో వాటర్ బాటిల్, అలాంటి తిత్తిని పట్టుకుని ఆ తిత్తిలో సంపూర్ణంగా నిండుగా మంచిలు తీసుకుని తన కొడుక్కి అయినటువంటి ఇస్మాయిలీకి పట్టించింది. ఆ ఇస్మాయిలీకి పట్టించిన తర్వాత దేవుడు ఆ చిన్నవాని కూడా తోడై ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములోనే కాపురం ఉండి వీలు కాడాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు, అంటే ఈ బెయేర్షెబా అరణ్యం నుంచి అలాగ ట్రావెలింగ్ చేస్తూ ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే పారాను అరణ్యములో జరిగిన సన్నివేశాలు. ఈ పారాను అరణ్యంలో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? పెద్దవాడయ్యాడు, వీలుకాండయ్యాడు. అతని తల్లి అంటే ఈ హాగర్ గారు ఏం చేశారట, ఐగుప్తు అనే దేశంలో నుంచి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసింది. ఇది ఎక్కడ జరిగిన సందర్భం? పారాను అరణ్యంలో జరిగిన సందర్భం. ఇప్పుడు ఈ పారాను అరణ్యంలో జరిగిన సందర్భం ఏదైతే ఉందో, ఈ పారాను అరణ్యంలో ఇంకా హాగర్ని అబ్రహాం గారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుందండి. ఎవరెవరంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే అబ్రహాం గారు ఎక్కడ ఉండిపోయారంటే గెరారు ప్రాంతం అయినటువంటి అబీమెలెకు దగ్గర ఉన్నాడు.
ఈ అబీమెలెకు దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒక సన్నివేశం జరిగింది. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఒక రోజట ఈ పెద్ద ఆయన మన అబ్రహాం గారంట ఒక బావిని తవ్వించాడంటండి. బావిని తవ్వించి నీళ్లు చేదుకుంటున్నప్పుడు ఈ గెరారు ప్రాంత నివాసులు ఎవరో కొంతమంది వచ్చి ఈ నీళ్ళు మావి కాదు ఇవి మావి అని అబ్రహాము గారితో గొడవకు వచ్చారట. వాళ్ళు ఎప్పుడైతే అబ్రహాము గారితో గొడవకు వచ్చారో ఈ ప్రాంత నివాసుల్లో ఉన్నటువంటి రాజు ఎవరండి? అబీమెలెకును మరొక పెద్ద ఆయన అతని సేనాధిపతి అయిన ఫికోలు. చూడండి, గెరారు ప్రాంతానికి రాజు ఎవరు అంటే అబీమెలెకు. ఈ గెరారు ప్రాంతానికి సేనాధిపతి ఎవరు అంటే ఫికేలు. వీళ్ళిద్దరు కూడా అబ్రహాం గారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట అంటే, నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. అంటే నువ్వు ఏ పని చేసేదానికి దేవుడు సహాయం చేస్తున్నాడు కనుక నీవు నన్నైనను నా వారసత్తులను వంచింపక, అంటే నువ్వు మా జోలికి మా వంశం దగ్గరికి రాకు, నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నీవు పరదేశీ ఉన్న ఈ దేశమును చేసేదని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. అంటే నువ్వు పరదేశ ప్రాంతానికి వచ్చావు, నువ్వు మా ప్రాంతానికి వచ్చావు కదా, నువ్వు మా ప్రాంతానికి వచ్చినా నువ్వేం చేయగలవు చెప్పనా, నీ కెపాసిటీ ఏంటి చెప్పనా, నువ్వు ఇప్పటికిప్పుడు రాజు అయిపోతావు. ఎందుకంటే దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మా వంశాల దగ్గర రాకు, మా వంశముల జోలికి పోకు, నువ్వు మాతో ఒక ప్రమాణం చేయటంటే ఇదిగో అబ్రహాము ఏం ప్రమాణం చేశాడంటే వారందరూ మంచిగా ఉండాలని ప్రమాణం చేయమని చెప్పాడట అబీమెలెకు. సరే ప్రమాణం చేస్తాను. మరి దీని గొడవ ఏంటి? దేని గొడవ? వాటర్ గురించి గొడవ అండి. అక్కడ కనబడుతుంది 25వ వచనంలో, అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకున్న నీళ్ల బావి విషయమై. దేని విషయమై? నీళ్ల బావి విషయమై. అంటే ఒక నీటి బావి అవుతుంది. ఆ నీటి బావి విషయమే అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపక, అబీమెలెకు ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదండి, ఈ తొంటరులు ఎవరు ఉండుంటారో ఆ తొంటరులు మాకు తెలియకుండానే ఈ పని చేసి ఉంటారు, కాబట్టి మేము వాళ్ళ పని మేము చేసుకుంటాం, కానీ మీరు మాత్రం మా ఎడల కనికరాన్ని చూపించండి, మీరు మా పట్ల మేలు చేయండి అని అబీమెలెకు అబ్రహాం గారిని రిక్వెస్ట్ చేశాడట. ఎప్పుడైతే అబ్రహాం గారు అబీమెలెకు రిక్వెస్ట్ చేసిన వెంటనే ఏం జరిగింది? సరే అండి అబీమెలెకు గారు ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకొని ఏం చేస్తానంటే, తన గొర్రెల మందలో నుంచి 7 పెంట పిల్లను వేరుగా ఉంచాడంటండి. 7 పెంట పిల్లలు, 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచి అబీమెలెకు అబ్రహాంతో అన్నాడు, నీకు వేరుగా ఉంచిన 7 గొర్రె పిల్లలు ఎందుకు అనగానే, ఎందుకు అంటే ఈ 7 గొర్రె పిల్లలు ఈ ఎదుగుతున్నప్పుడు ఇవి చూస్తున్నప్పుడు ఈ బావి గుర్తుని రావాలి. ఏ బావి? నీల బావి. అంటే ఈ నీల బావి ఏదైతే ఉన్నప్పుడు ఈ నీల బావి మేము తవ్వినప్పుడు ఆ నీల బావి మీరు వచ్చి చూసినప్పుడు అబ్రహాము మాకు 7 గొర్రె పిల్లలు ఇచ్చాడనే ఒక సంకేతం ఉండడానికి ఈ పెద్ద ఆయన ఏం చేశాడంటే 7 గొర్రె పిల్లను అబ్రహాము గారు ఎవరికి ఇచ్చాడంటే అబీమెలెకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు అబీమెలెకు ఎప్పుడైతే 7 గొర్రె పిల్లల్ని ఇచ్చాడో ఇప్పుడు ఆ ప్రాంతానికి ఆ బావికి ఒక పేరు పెట్టాడండి. ఆ పేరే బెయేర్షెబా. బాగా గుర్తుపెట్టుకోండి, అబీమెలెకు ఉన్న ప్రాంతంలో ఏ బావి యొద్ద గొడవ జరిగింది ఆ బావి పేరు ఏం పేరు అంటే మనం చెప్పాలి, బెయేర్షెబా అని పేరు పెట్టబడింది. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. బెయేర్షెబాలో వారు ఒకరికొకరు నిబంధన చేసుకుని అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళిపోయారంట. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు అబ్బాయి పెద్దవాడయ్యాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తున్నానంటే, ఎందుకంటే ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయం, చరిత్ర. ఏంటి ఆ ఫ్యామిలీ అంటే ఈ చరిత్ర చెప్పాలంటే చాలా ముచ్చటేస్తుంది. 22వ అధ్యాయం. ఈ 22వ అధ్యాయం వచ్చే సమయానికి అప్పుడే పుట్టాడు కదా అబ్రహాం గారు పుట్టినటువంటి ఇస్సాకు ఇప్పుడు 100వ సంవత్సరంలో పుట్టాడు. ఈ 100వ సంవత్సరంలో పుట్టిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ 100వ సంవత్సరంలో పుట్టిన అబ్బాయి అలా ఎదుగుతున్నాడు. కొడుకు గారాల కొడుకు ఇస్సాకు ఎదుగుతున్నాడు. ఇలా ఇస్సాకు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈయనకి బలుల గురించిన విషయాలు కూడా అలవాటు చేశారని అది ముందుకు చెప్తాను, కొంచెం ముందుగా మనకి అర్థమవుతుంది.
అంటే దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, దేవునికి అర్పణ ఎలా ఇవ్వాలి, దేవునికి బలులు ఏ విధంగా అర్పించాలి, దేవుడితో మనం ఎలా ముఖాముఖిగా మాట్లాడాలో అబ్రహాము గారు ఇస్సాకుతో ట్రైనింగ్ ఇస్తున్నాడండి. వీళ్ళిద్దరూ కూడా అంటే అబ్రహాము గారు ఇస్సాక్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒకరోజు అబ్రహాముతో దేవుడు టెస్ట్ చేయాలనుకున్నాడు. 22వ అధ్యాయం అంతా కూడా మనకి ఏం కనబడుతుంటే పరీక్షా కాలం. ఎవరికి పరీక్షా కాలం? అబ్రహాముకి. ఏంటి ఆ పరీక్ష కాలం అంటే, ఇదిగో అబ్రహమా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని ఇస్సాకుని ఎక్కడ బలి ఇవ్వాలంటే మొరియా దేశానికి తీసుకుని వచ్చి అక్కడ నాతో ఏం చేయాలంటే దహన బలిగా అర్పించాలి. అందరికి అర్థమవుతుందండి. లేక పుట్టాడండి. 100వ సంవత్సరంలో పుట్టాడు. తన వారసుడు అనుకున్నాడు. ఆల్రెడీ వారసుడు ఒక అబ్బాయి అనుకున్న ఇస్మాయిల్ ఎక్కడ పోయాడు? పారాన్ అరణ్యంలో ఉండిపోయాడు. సరే, పారాన్ అరణ్యంలో వెళ్ళిపోయిన ఇస్మాయిల్ చూసి వెళ్ళిపోయాడు కదా, ఇంక ఇస్మాయిల్ లేడు కదా అని ఇప్పుడు ఎవరు చూసి మురిసిపోతున్నాడు? ఇస్సాకును చూసి మురిసిపోతున్నాడు. ఇప్పుడు ఇస్సాకును చూసి మురిసిపోతున్నాడు. అబ్రహాం గారి జీవితంలో మరొక సంఘటన ఏంటంటే, ఇంకా వారసుడు ఎవరు లేరు, మరలా ఎవరు కూడా పుట్టలేదు ఇస్సాకు తర్వాత. ఇప్పుడు అలాంటి ఇస్సాకును చూసి, ఇదిగో అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడైనటువంటి ఇస్సాకుని మోరియా అనే ప్రాంతం ఉంది కదా, ఆ మోరియా అనే ప్రాంతాన్ని తీసుకుని వచ్చి ఆ కొండ మీద బలి అన్నాడు. దహన బలిగా అర్పించు. ఒక మాట చెప్తున్నానండి, ఈ మొరియా అనే పర్వతం ఏంటి? యెరూషలేముకి పై భాగంలో ఉంటుంది. మీకు చెప్తున్నాను, ఇలాంటి విషయాలు తెలియాలంటే ప్రాంతాన్ని మీ గూగుల్ మ్యాప్లో కొట్టండి, మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈయన ఈ మాట అన్న వెంటనే నేను అడుగుతానండి, 100వ సంవత్సరంలో పుట్టిన అబ్బాయిని ఎవరైనా దహన బలి ఇవ్వడానికి సిద్ధపడతారా? మిమ్మల్ని అడుగుతున్నానండి. పెళ్ళైనా ఇక 20 సంవత్సరాలకే, లేకపోతే ఒక 10 సంవత్సరాలకు, లేక 10 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు, లేకపోతే అమ్మాయి పుట్టింది. ఇలా పుట్టిన వెంటనే దేవుడు మీ దగ్గరికి వచ్చి, నీకు పలానా ప్రాంతంలో మీ అమ్మాయిని మీ అబ్బాయిని దహన బలికి ఇచ్చే అనగానే, ఏ దేవుడని బాబు ఎలా ఇచ్చాడు, అలా అడుగుతున్నాడు ఏంటి అంటాం మనం అంటాం. అది మానవ నైజం. అంటే ఇప్పుడు ఇస్సాకు ఎన్నో సంవత్సరంలో పుట్టాడు? 100వ సంవత్సరంలో పుట్టాడు. 100వ సంవత్సరంలో పుట్టిన ఇస్సాకును దేవుడు ఇలా అడిగిన వెంటనే ఏం చేశాడంటే, సరే ప్రభువా నీ మాట చెప్పున చేస్తాననేసి ఆయన ఏం చేశాడంటే, తెల్లవారగానే చూడండి, ఆయన ఎప్పుడు మాట్లాడో మనకు తెలియదు. నాకు తెలిసి నైట్ సెషన్లో మాట్లాడుండొచ్చేమో, రాత్రికాల సమయంలో దేవుడు. ఒకవేళ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారుల ఇద్దరిని చేర్చుకుంటుని పనివారుల ఇద్దరిని గాడిదకు గంత కట్టాడు. తన కుమారుడుకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు బేర్షెబా అనే ప్రాంతం నుంచి ఎక్కడికి ట్రావెలింగ్ చేసుకుంటే వెళ్తున్నాడు అంటే మోరియా ప్రాంతానికి వెళ్తున్నాడు. బాగా గుర్తుపెట్టండి. ఇప్పుడు బేర్షెబా అనే ప్రాంతం నుంచి మొరియా ప్రాంతానికి వెళ్తున్నాడు. ఈ మొరియా ప్రాంతానికి ఎవరెవరు వెళ్ళారు అంటే, ఒకటి గాడిదకు గంత కట్టాడు. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. గాడిద గంత కట్టాడా కట్టలేదా అన్నప్పుడు మనం ఏం పెట్టాలి? కట్టారు అని రాయాలి. గాడిద గంత కట్టారు. తర్వాత పనివారులు ఇద్దరు, మొత్తం 3 అయ్యారు. తర్వాత ఇస్సాకు, తర్వాత కట్టెలు పట్టుకెళ్ళారు. కట్టెలతో పాటు మరెవరు వెళ్ళారంటే అబ్రహాము. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే మోరియా దేశానికి వెళ్తున్నారు. మొరియా పర్వతం దగ్గర. ఇప్పుడు ఈ మొరియా అక్కడికి వెళ్తుంటే, మొరియా దేశానికి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నడుస్తున్నారట, వెళ్తున్నారట, గాడిద మీద వెళ్తున్నారట. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు జర్నీ చేసుకుంటూ వెళ్ళారు. 3 రోజులు జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నా, బాగా గుండెల్లో బరువు ఎక్కువ మాట చెప్పనా? లేక నా కుమారుని ఇచ్చిన దేవుడు ఎందుకు అబ్బా దహన బలి ఇమ్మంటున్నాడు అనేసి హృదయాన్ని ఏడుస్తున్నాడు ఆయన అబ్రహాము. తన కొడుకు పడుకున్నంత సేపు ఎంతగా ఏడ్చుంటాడో. అరే నా లేక ఇస్సాకు దేవుడు ఇచ్చాడే, ఇచ్చిన దేవుడు మరలా ఎందుకు తీసుకుంటున్నాడు, ఎందుకు అడిగాడపా అనేసి ఆ 3 రోజుల కాల వ్యవధిలో అబ్రహాము ఎంతగా ఏడ్చుంటారండి. రాత్రికాల సమయంలో 3 రోజుల పాటు హృదయాలు ఏడుస్తున్నాడండి.
ఎవరు నాన్న ఎక్కడ ఉంటారు, ఇక్కడే ఉంటారు, అలా వెళ్ళొస్తాననేసి ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఎంత గేర్చి ఉంటాడని ఒకసారి ఆలోచన చేయండి. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోతే ఆ ప్రాంతం చూసాడు. మొరియా దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూశాడంట. ఆ పని వారిని ఇద్దరిని అక్కడ ఆపేసి, మరి మీరు ఎక్కడ ఉన్నారో మేము పైకి వెళ్ళి వస్తామనేసి పైకి వెళ్ళారట. కట్టెలు పేస్తున్నాడు. ఈ మధ్యలో కొడుకు అన్నాడట, ఒక మంచి మాట అన్నాడటండి. ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచిను. నానా చెప్పు అనగానే అందుకతడు ఏమి నా కుమారుడు అనగానే అప్పుడు అతడు నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అంటే వీళ్ళు దేనికి వెళ్తున్నారు? దహన బలి ఇవ్వడానికి వెళ్తున్నారు. అంటే అబ్రహాము ఇస్సాకుతో ఏం చెప్పాడు? నాన్న మనం దహన బలి ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పాడు. మరి దహన బలికి వెళ్తాం, దాన్ని మనం ఏం చేయాలంటే నిప్పు కనబడుతుంది, కట్టెలు కనబడుతుంది, మరొకటి ఏది అసలేం లేదు. ఏంటి? గొర్రెపిల్ల. అంటే గొర్రెపిల్ల లేదు కదా నాన్న, గొర్రెపిల్ల లేకుండా మనం దహన బలి ఎలా అర్పిస్తామంటే నాన్న దేవుడు చూసుకుంటారన్నారా అని పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళాడట. కట్టెలు పేర్చాడంట. ఎలాగైతే దహన బలికి సిద్ధం చేశారో అలా కట్టెలన్నీ పేర్చి తన కొడుకుని ఇస్సాకును బంధించి ఉంటుందండి, లేఖనంలో ఉంది. చదువుతాను చూడండి ఒకసారి. అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచాను. చూడండి, ఆ పీఠం మీద కట్టెలపై ఉంచాను, కట్టెల మీద పొరను పెట్టించిన బంధించేశాడు. కాలు చేతులు కట్టేసి ఏం చేశాడు? బంధించేసాడట అబ్రహాము గారు ఇస్సాకుని. ఇలా బంధించేసి తన చేతిలో కత్తిని తీసుకుని వధించడానికి అంటే బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాం ఆగు అన్నాడు. అంటే ఎంత విచిత్రంగా ఉందంటండి. దేవుడు కోరుకుంటున్నాడంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీ కుమారుని ఇస్సాకుని ప్రేమిస్తున్నావా? ఒక టెస్ట్ పెట్టాడు, పరీక్ష. అంటే మన నిజ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు పెడతాడు దేవుడు అండి. ఆనాటి కాలంలో యోబు గారిని కూడా పెట్టాడు కదండి పరీక్షలు. అలాగే ఈ అబ్రహాము గారి జీవితంలో కూడా తనకు లేక పుట్టినటువంటి ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తాడా, లేకపోతే నేను ఆ ప్రాంతం మెసొపొతేమియా ప్రాంతంలో నుంచి ఈ కనాను భూభాగాన్ని ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చినటువంటి నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడో పరీక్ష పెడదాం అనుకున్న పరీక్షలో అబ్రహాము గారు నెగ్గారండి. నెగ్గిన తర్వాత ఇదిగో అబ్రహామా, నువ్వు నా కొరకు నువ్వేం చేయాలనుకున్నా చెప్పండి, నీకు లేక పుట్టిన అబ్బాయిని కూడా బలి ఇవ్వాలనుకుంటున్నావు. నీ ప్రేమ నాకు నచ్చింది, నీ విశ్వాసం నాకు నచ్చింది, కాబట్టి నువ్వేం చేస్తావంటే వాడిని అక్కడి నుంచి తీసేయనగానే మరి బలిపీఠానికి అర్పించాలంటే బలి ఆల్రెడీ కట్టెలు పేర్చేసాడు. మరి బలిపీఠానికి బలి పశువు కావాలి కదా. అంటే అప్పుడు దేవుడు ఆ పక్కనే మొండ్ల పొదల్లో ఉన్నటువంటి గొర్రె పిల్ల అక్కడ కనబడదు, పొట్టేలు కనబడదు. పొట్టేలు ఏం చేశాడంటే చూడండి ఒకసారి, అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారుడికి మారుగా పెట్టి, అంటే తన కుమారునికి మారుగా అంటే తన కుమారుని ప్లేస్లో ఇప్పుడు ఎవరు బలైపోయారు చెప్పిన? పొట్టేలు బలైపోయారు. అప్పటి నుంచి మనకి ఆయన కనబడతాడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడతాడు. ఇది 22వ అధ్యాయం యొక్క కొన్ని సారాంశం. దాని గురించి ఇంకా కొన్ని విషయాలు ఉంటాయండి. ఎన్ని మార్లు మాట్లాడితే 2 మార్లు యెహోవా వాళ్ళతో మాట్లాడుతున్న అబ్రహాం గారు. ఒకసారి చదువుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. 14 వచనం చదువుతున్నాను, బాగా గుర్తుపెట్టండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అంటే మొదటిసారి ఎక్కడ మాట్లాడాడు? ఇది ఈ ప్రాంతంలో కనులెత్తి చూస్తే అబ్రహాము ఆగు అన్నాడు. అబ్రహాము ఆగు అనగానే ఆ ఆగు అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇదిగో అప్పుడు ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద ఇస్సాకు బదులుగా తన కుమారుని బదులుగా పొట్టేలుని పెట్టాడు. పొట్టేలుని పెట్టిన వెంటనే అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే అని ఆ మొరియా పర్వతం దగ్గర ఆయన ప్రాంతానికి పేరు పెట్టాడు. ప్రాంతానికి పేరెట్టిన తర్వాత మరలా 15వ వచనంలో ఉంటుంది, యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహాము పిలిచెట్లను. 2వసారి ఎందుకు వచ్చింది అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలన సముద్ర తీరమందరి ఇసుక వలన నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదాను. అంటే నీ సంతానాన్ని మరలా అభివృద్ధి చేస్తాను. అంటే నిజం చెప్తున్నాను, మెసొపొతేమియా నుంచి స్టార్ట్ అయిందండి. ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. ఎన్నిసార్లు చెప్పుకుంటాడండి అబ్రహాం గారికి దేవుడు?
మరలా అదే వాగ్దానం మరలా ఇస్తున్నాడు దేవుడు. ఇది ఆశీర్వదిస్తాను అనగానే సరే ప్రభువా నీ ఇష్టం అనగానే అప్పుడు మరలా ఆ మొరియా దేశం నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పనండి అబ్రహాం గారు? బెయేర్షెబా అనే ప్రాంతానికి వచ్చేసాడు. ఎప్పుడైతే బెయేర్షెబా అనే ప్రాంతాలు వచ్చేసాడో ఈ సంగతులు జరిగేసిన తర్వాత మరలా ఏం జరిగిందంటే అబ్రహాము గారితో ఉన్నటువంటి అన్నా తమ్ముళ్ళు సహోదరులు ఉన్నారు కదండి. అబ్రహాం గారి సహోదరులు ఉన్నారు. అబ్రహాము గారి సహోదరుడు నాహారు యొక్క సంతానం గురించి మాట్లాడతారు. ఎవరు? నాహారు. ఈ నాహోరుకి 8 మంది పిల్లలండి. ఆ 8 మంది పిల్లలకి పుట్టిన ఒక అబ్బాయి ఉన్నాడు. 8 మంది పిల్లల్లో 8వ అబ్బాయికి పుట్టిన అమ్మాయి పేరు రెబ్కా. ఆ రెబ్కా గారి గురించిన విషయాలు మనకి ఎక్కడ కనబడుతుంటే 20-21లో కనబడుతుంది. మరలా ఆ 8 మందిలో మిల్కా అబ్రహాం సహోదరుడు నాహోరు కన్న తర్వాత ఈ నాహోరికి మరలా ఒక ఉపపత్ని ఉంటారు. ఉపపత్ని మన భాషలో చెప్పాలంటే భార్య కాకుండా మరొక భార్య అన్నమాట. ఈ ఉపపత్నికి ఎంతమంది పిల్లలు అంటే వీళ్ళు ఇంచుమించు 4 అండి. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎంతమంది అంటే బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకేమో మొత్తం అంటే నాహోరుకి పుట్టిన అబ్బాయిలు 8 మంది. తర్వాత ఈ నాహోరుకి ఉపపత్నికి పుట్టిన అబ్బాయిలు 4, మొత్తం 12 మంది సంతానం అండి నాహోరు గారికి. ఇది చరిత్ర 22వ అధ్యాయం యొక్క సారాంశం. బాగా గుర్తుపెట్టుకోండి, 22వ అధ్యాయం యొక్క సారాంశం. అందరూ కూడా చాలా జాగ్రత్తగానండి. అన్న కొంచెం బ్యాక్గ్రౌండ్ వేసి నేను ఏం చేయలేదన్నా, పక్కన చర్చిలో జరుగుతుంది, వర్షిప్ జరుగుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. చాలా గట్టిగా అరుస్తున్నాను, ఏమనుకోకండి. 23వ అధ్యాయం చదువుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 22వ అధ్యాయంలో మనకు కనబడుతున్న పనులు ఏంటంటే 22వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే అబ్రహాము గారి విశ్వాసాన్ని పరీక్షించాడు. అబ్రహాము తన కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అబ్రహాం గారు నెగ్గారు. ఈ విషయాన్ని గురించిన విషయాలు 23వ అధ్యాయంలో జరుగుతున్న విషయం అంటే సారా గారు జీవించిన కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 127 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే 127 సంవత్సరాలు. జాగ్రత్తగా 127 సంవత్సరాల కాల వ్యవధిలో తనకి ఎన్నో సంవత్సరాలు బిడ్డ పుట్టాడు? అందరూ గుర్తుపెట్టుకోండి. తనకి ఎన్నో సంవత్సరంలో బిడ్డ పుట్టాడంటే ఒక రెఫరెన్స్ చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం, ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 17వ అధ్యాయం 17 వచనం చూద్దాం ఒకసారి. 17 ఎవరి దగ్గరన్నా మీ దగ్గర మొబైల్ కానీ లేకపోతే బైబిల్ గారు ఉంటే మీరు చాట్ బాక్స్లో నాకు రెఫరెన్స్ పెట్టండి, నాకు ఒక ఐడియా ఉంటుంది. చదువుతున్న రెఫరెన్స్ కూడా మీరు నాకు ఇందులో పెట్టండి, ఎంతవరకు మీరు వింటున్నారో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అన్న. 19 years. చూద్దాం. 17వ అధ్యాయంలో సారా గారి వయస్సు 90 సంవత్సరాలు. 90 సంవత్సరం అయిన తర్వాత మనకి 18వ అంటే ఆల్రెడీ అబ్రహాం గారు అప్పటికి 100 ఏండ్లు అంటే 100 ఏండ్లకి అంటే 100వ సంవత్సరానికి దగ్గరలో ఉన్న అప్పటికి అబ్రహాం గారి వయసు 99. 18వ అధ్యాయం మనకు కనబడి 99 సంవత్సరాలు అప్పటికి అబ్రహాం గారి వయసు. క్షమించిన 17వ అధ్యాయం ప్రారంభంలో 99 సంవత్సరాలు అబ్రహాం గారు. అంటే ఇప్పుడు శారమ్మ గారికి ఇస్సాకు పుట్టే సమయానికి ఎన్నో సంవత్సరం? 91వ సంవత్సరం. అందరికి అర్థమవుతుందా? అంటే అబ్రహాం గారికి వయసు ఏమో ఇస్సాకు పుట్టే సమయానికి 100 అయింది. ఇక్కడ శారమ్మ గారికి ఎన్నో సంవత్సరంలో పుట్టాడు అబ్బాయి? శారమ్మ గారికి ఈ సంగతి అంటే ఆదికాండంలో 17లో మనకు కనబడుతున్న విషయం 90 సంవత్సరంలో అన్నాడు. 90 సంవత్సరాలు అయిన తర్వాత 91లో పుట్టుండొచ్చు మేబీ. ఇప్పుడు ఈ 91 అనుకోవచ్చు, లేకపోతే 92 అనుకోండి, దేవుని ప్రణాళిక ఏదో ఒకటి అనుకోండి. ఈ 91 అనుకుందాం. మన జస్ట్ 91వ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 91వ సంవత్సరంలో ఇస్సాకు పుడితే ఈ తల్లి శారమ్మ గారు ఎన్ని సంవత్సరాలు బతికిందంటే 127 సంవత్సరాలు. అంటే 127 సంవత్సరాలు అంటే ఈ యొక్క 27 ఆ యొక్క 9 మొత్తం 100 అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి, 37-36 సంవత్సరాలు కాలం. అంటే ఇస్సాకుతో శారమ్మ గారు 30 సంవత్సరాల పైచీలికే జర్నీ చేసింది. తన కొడుకుని చూసుకుని మురిసిపోతుంది. అంటే ఇస్సాకు పుట్టే సమయానికి 30 సంవత్సరాలు దాటింది శారమ్మ గారికి. అలాంటి టైంలో 127వ సంవత్సరమున శారమ్మ గారు మరణించారు. ఇప్పుడు ఈ శారమ్మ గారు మరణించిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, శారమ్మ గారు మరణించిన తర్వాత అబ్రహాం గారికి ఓనిగా ప్రాపర్టీ లేదు. ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఓనిగా ప్రాపర్టీ లేదు. ఓనిగా ప్రాపర్టీ లేకపోతే
ఇక్కడ ఆ కనాను అనే భూభాగం ఏదో ఆ కనాను భూభాగం హేతు సంతానముది. షేము, హాము, యాపేతు వీళ్ళందరూ కదండి. వీళ్ళ సంతానంలో హేతు అనే పెద్ద ఆయన ఉంటాడు. ఆ హేతు సంతానం. ఈ హేతు కుమారులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడండి. త్వరగానే ఈ అధ్యాయం మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. హేతు కుమారులైనటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి, అయ్యలారా, ఇదిగో మా భార్య చనిపోయింది, మా భార్య అనేది చాలా చనిపోయింది, ఇదిగో తనని సమాధి చేయడానికి మాకు ఒక ప్రాంతం కావాలి, ఆ ప్రాంతం మాకు అనుగుణంగా ఉండాలి, కాబట్టి మీరు మీ చిత్తమైతే మాకు ఏదో ఒక ప్రాంతం ఇవ్వండి, ఆ ప్రాంతంలో మా భార్యను పాతి పెట్టుకుంటాం, సమాధి చేసుకోవడానికి మాకు స్థలం కావాలనగానే వాళ్ళు అన్నారంటేనే సరే అండి తీసుకోండి అనగానే, మాకు ఒకరి దగ్గర భూభాగం కావాలి, ఆ భూభాగం ఎక్కడ ఉందంటే ఒకరి దగ్గర కావాలి. ఎవరిది అంటే ఒకసారి చదువుతున్నాను, 9వ వచనం, 23:9 సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయడి. ఎందుకంటే ఇది ఉంది కదండి, మమ్రే అనే ప్రాంతం ఉంది కదా, మమ్రే ఎదుట సింధూర వనం అందరికి గుర్తుంది కదా. అంటే ఆ ముగ్గురు మనుషులు ఎక్కడ కనపడ్డారు? మమ్రే ఎదుటనే సింధూర వనం దగ్గర కనపడ్డారు. అదే ఇప్పుడు ఆ మమ్రే ఎదుట ఆ మమ్రే ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నది ఎవరిదంటే ఈ మక్పేలా అనే ప్రాంతం. ఈ మక్పేలా అనే ప్రాంతం ఎవరిది అంటే సోహారు కుమారుడని ఎఫ్రోను. బాగా గుర్తుపెట్టుకోండి. మక్పేలా అనే స్థలం సోహారు కుమారుడు ఎఫ్రోనికి సంబంధించినది. ఇప్పుడు ఆ ఎఫ్రోనికి సంబంధించిన ఆ పొలం మక్పేలా. ఈ మక్పేలా ప్రాంతాన్ని ఎవరు అడిగారు అంటే అబ్రహాం గారు ఎవరితో అడిగిస్తారని హేతుతో. ఇప్పుడు హేతు కుమారులు వచ్చి ఎవరితో మాట్లాడుతుంటే ఈ పెద్ద ఆయన పేరు అయిపోయారు ఎఫ్రోనుతో మాట్లాడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎఫ్రోను ఏం చేశాడంటే ఎఫ్రోను తర్వాత హేతు కుమారులు కొంతమంది పెద్దలందరి సమక్షంలో ఒక మన భాషలో చెప్పాలి ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టారండి. సింపుల్ చెప్తున్నా. ఈ రచ్చబండ కార్యక్రమంలో అబ్రహాం గారు లేచి, ఏమీ లేదండి, మాకు పక్కనే మమ్రే ఉంది, ఆ మమ్రే ప్రాంతానికి దగ్గరలో ఈ పెద్ద అయిన పొలం ఉంది, ఈ పెద్ద అయిన పొలం ఆ చివరి భాగం మాకు అంత వద్దని ఆ చివరి భాగంలో ఆ మక్పేలైన ప్రాంతంలో కొంత భూభాగం మాకు ఇస్తే ఆ భూభాగంలో మేము మా సమాధులు పాతి పెట్టడానికి కొంచెం స్థలం ఇవ్వండి అనేసి అబ్రహాం గారు అన్నారు. సరే ఇస్తామండి అనగానే, మీకు ఒక మాట చెప్తున్నానండి, ఆ స్థలం మాకు ఫ్రీగా వద్దు, మేము ఫ్రీగా ఏం తీసుకోమండి, మీకు డబ్బులు ఇస్తామండి, డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కుంటామని అబ్రహాం గారు ఆ నిండు సభలో ఆ పెద్దల సమక్షంలో, హేతు కుమారుల సమక్షంలో, ఆ ఊరు పెద్దల సమక్షంలో, ఈ ఎఫ్రోను సమక్షంలో, అందరి సమక్షంలో మాకు ఫ్రీగా వద్దండి, మేము డబ్బులు ఇచ్చి తీసుకుంటాను అనగానే ఎంత ఇచ్చి తీసుకున్నాడంటే ఇంచుమించు 400 తులాల వెండి. ఎంతండి? 400 తులముల వెండి. అంటే మన భాషలో 4 తులాలు అంటే మన మూల భాషలో ఎంత అంటే 4-5 కేజీలు అంటండి. 4 కానీ 5 కేజీలు అంటే 4-5 కేజీల వెండి అంట. ఈయన ఏం చేశారంటే ఇచ్చాడటండి వారు. అంటే ఆ టైంలో మనకైతే క్యాష్, వాళ్ళు ఏం చేశారంటే వెండిని బంగారాలని కానుకలకు ఇచ్చుకునేవారు. వీళ్ళు కూడా ఏం చేసిన అబ్రహాం గారు ఏం చేశారంటే ఇప్పుడు ఆ మక్పేలా అనే గుహని ఎంతకి కొన్నాడు అంటే 400 తులాల వెండిని కొన్నాడు. 400 తులాల వెండి ఇచ్చి కొనుక్కున్నాడంట. ఆ తులాల వెండి తీసుకుని ఆ ఎఫ్రోన్ గారు ఏం చేశారంటే తాకీదులు రాయించేసి ఈ మక్పేలా అనే గృహం అబ్రహాంకి మేము ఇచ్చేసామని తాకీదులు రాయించేసి అబ్రహాం గారికి రిజిస్టర్ చేసి ఇచ్చేసాడంట. ఎవరు? ఎఫ్రోన్. ఎవరికి? అబ్రహాం గారికి. ఇప్పుడు అబ్రహాం గారికి ఎప్పుడైతే ఆ పొలాన్ని రాసి ఇచ్చేసాడో ఆ పొలాన్ని ఏం చేశారంటే ఆ పొలంలో ఆ గుహలో తన భార్య నుండి శారమ్మ గారిని పాతి పెట్టారు. ఇది 23వ అధ్యాయం యొక్క సారాంశం. ఇప్పుడు 23వ అధ్యాయం సారాంశం మన అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అందరికి అర్థమైంది కదండి? అందరికి అర్థమైంది కదా 23వ అధ్యాయం? మీరు అంటే ముందుకు వెళ్దాం. అధ్యాయం అర్థమైంది కదండి? ఓకే. తర్వాత 24వ అధ్యాయంలోకి వెళ్దాం. జాగ్రత్తగానండి. 24వ అధ్యాయంలో జరుగుతున్న స్టోరీ ఏంటంటే మన పెళ్ళిలో ఎక్కువ వాడుతున్నటువంటి కాంటెంట్ అండి. ఎవరైనా ప్రధానికి వెళ్తున్నప్పుడు పెండ్లి విషయంలో ఎక్కువగా మాట్లాడుతున్న సందర్భాలు
విద్యార్థులండి. అబ్రహాం గారు అప్పటికే చాలా వయసు అయిపోయింది. బహుకాలం గడిచిన వృద్ధుడైనప్పుడు తన ఇంట్లో ఒక నమ్మకస్తుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన పిలిపించి, ఇగో నా ఇంటి యజమానులు అంటే ఈ దాసుడితో అంటున్నాడు, ఇది కనాను భూభాగంలో ఉంది కదా, ఈ కనాను భూభాగంలో నా కొడుకు పెళ్ళిడికి వచ్చాడు. వీడి పెళ్ళిడికి వచ్చేసాడు కదా, నువ్వేం చేస్తావంటే ఈ కనాను భూభాగం నేను బయటికి తిరగడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే నాకు ఇంకా వయసు అయిపోయింది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ కనాను అనే భూభాగంలో ఏ అమ్మాయిని తీసుకుని వచ్చి ఇటు పెళ్లి చేయకూడదు. నా సొంత జనులు ఉన్నారు, నా వారు ఉన్నారు. నువ్వేం చేస్తావంటే మా వారు ఉన్న ప్రాంతాలకు నువ్వు వెళ్ళు. ఎవరంటే వీళ్ళ అన్నీళ్ళు ఉన్నారు కదా, అన్నతో సహోదరులు ఉన్నారు కదా, సహోదరుల దగ్గరికి వెళ్ళు. అన్న సహోదరుల ఊరిలోకి వెళ్తే వారిలో మంచివారు ఉన్నారు, ఆ మంచివారు నువ్వేం చేస్తావంటే చెప్పు, యెహోవా దయ వలన ఒక స్త్రీ దొరుకుతుంది, ఆ స్త్రీ నువ్వు తీసుకుని రావాలి అని చెప్తాడండి. ముఖ్యంగా చెప్తున్నానండి, అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను, మీరు చదువుకోండి. ఎందుకంటే ఇంకా చాలా ఈ అధ్యాయం మీద మరొక అధ్యాయం, ఈ అధ్యాయం గురించి చాలా టైం పడుతుంది. అందుకని అవుట్లైన్ చెప్తున్నాను, మీరు ఇంటికి బాగా చదవండి. ఎప్పుడైతే వెళ్ళమని చెప్తాడో, సరే యజమానుడా, యెహోవా దృష్టికి అంతా మంచి జరగాలని ఇదిగో ఒక మాట అన్నాడండి 7వ వచనంలో. అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు, అంటే నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావు అక్కడ నా కుమారుని తీసుకుని వెళ్ళిపోకూడదు. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం ఈ దేశం ఇచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా. చదువుతుందండి, ఏం మాట్లాడుతున్నాడు? నన్ను ఎక్కడ పిలుచుకున్నాడు దేవుడు? ఆ ప్రాంతం నుంచి, అంటే మెసొపొతేమియా నాగరికత నుంచి మెసొపొతేమియా ప్రాంతంలో నా వారు ఉన్నారు. అంటే మనకి అక్కడి నుంచి ఎవరెవరు వచ్చారండి? తెరాహు వచ్చాడు, లోతు వచ్చాడు, శారం వచ్చింది. కానీ మిగిలిన వారు ఎవరు రాలేదు? అన్నీ రాలేదు. ఎవరు? సహోదరుడు నాహోరు రాలేదు. అంటే ఇప్పుడు నాహోరు ఎవరైతే నాహోరు దగ్గరికి పంపిస్తున్నాడు. ఎవరయ్యా అంటే పెద్ద అయినటువంటి అబ్రహాం గారు. ఎవరిని? ఆ ఇంటి దాసుల్లో ఒక అతన్ని. అప్పుడు ఆ దాసుని అలా పంపిస్తే, ఇదిగో పరలోకపు దేవదూత, పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఒక దూతని కంపల్సరిగా పంపిస్తాడు, నువ్వు వెళ్ళు అనగానే ఈయన బయలుదేరాడు. ఈయన బయలుదేరితే ఏమేమి పట్టుకుని వెళ్ళాడో ఒకసారి జాగ్రత్తనండి. ఒక గుర్తుగా ఒక ప్రమాణం చేసుకుంటాడు. ఏంటంటే ఈ ప్రమాణంలో తొడ క్రింద చెయ్యి పెట్టుకుని ప్రమాణం చేయించుకుంటాడండి అబ్రహాం గారు. ఎవరితో? ఆ దాసుడితో. అది కూడా ఉంది లేఖనాల్లో. తొడ క్రింద వాగ్దానం ప్రమాణం చేసి వెళ్తాడు. 10వ వచనం, అతడు తన యజమానుల ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుల ఆస్తులు శ్రేష్టమైన నానా విధములకు ఆస్తులను వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి అరమ్నహారీలో ఉన్నటువంటి నాహోరు పట్టణమును చేరి సాయంకాలముందు స్త్రీలు నీళ్లు చేదుకుని వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఎట్లను. జాగ్రత్తనండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న కాంటెస్ట్ ఏంటంటే, అన్నయ్య థ్యాంక్ యూ అన్న ఎలియాజర్ గారి గురించి మాట్లాడారు. జాగ్రత్తనండి, ఇక్కడ జరుగుతున్న కాంటెస్ట్ ఏంటంటే, ఈ యజమానుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ యజమానుడు అంటే దాసు అయినటువంటి ఈ పెద్ద ఆయన జర్నీ చేయడం మొదలెట్టాడండి. అంటే అబ్రహాం గారు ఎలాగైతే హారాను ప్రాంతాన్ని అలా దాటుకుంటే కనాను భూభాగానికి వచ్చాడో, అదే రీతిలో ఈ కనాను భూభాగం మళ్ళీ రివర్స్లో ఎవరు వెళ్ళారు అనుకుంటున్నారు? ఎలియాజర్ గారు వెళ్ళారు. 10 గంటలు తీసుకుని వెళ్ళాడు, వస్తువులు తీసుకున్నాడు, బంగారు వస్తువులని, వెండిని, సొమ్మును, కొత్త వాటిని అన్నిటిని పట్టుకుని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే ఎవరైతే ఇస్సాకుకు భారీగా అనబడుతుందో ఆమెకి ఇవ్వాలనేసి కొన్ని బంగారు నగలను ఇవ్వడానికి వెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే, మన భాషలో చెప్పాలంటే అరమ్నహారాయిలోనున్న, అంటే అది ప్రాంతం మెసొపొతేమియా నాగరికతకు సంబంధించిన ప్రాంతం. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఈ ప్రాంతానికి మరొక పేరు పద్దనరాము. బాగా గుర్తుపెట్టుకొని, పద్దనరాము. ఈ పద్దనరాము అనే ప్రాంతంలో ఈయన వెళ్ళాడట. ఈ పద్దనరాము అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నాహోరు పట్టణము చేరి, అంటే నాహోరు గారు ఎక్కడ ఉంటున్నారంటే ఈ ప్రాంతంలో ఉంటున్నారు. నాహోరు ఎవరు? అబ్రహాం గారి సహోదరుడు. మనకి ఎక్కడ ఉంది? వెనక తీస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకసారి తెరాహు వంశావళి మనకు కనబడి చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుతాను. ఆదికాండం 11:27. తెరాహు వంశావళి ఇదే. తెరాహు అబ్రామును, నాహోరును,
హారాను అబ్రహాము, నాహోరు, హారాను మొత్తం ముగ్గురు కనబడుతున్నారు. ఇప్పుడు అబ్రహాం ఏమో మనకి ఆల్రెడీ అక్కడ కనబడుతున్నాడు, ఎక్కడ బెయేర్షెబా అనే ప్రాంతంలో కనబడుతున్నాడు. హారాన్ ఏమో చనిపోయాడు, హారాను కొడుకే లోతు. తర్వాత ఇంకెవరు మిగిలిపోయారు? నాహోరు మిగిలిపోయాడు. ఇప్పుడు నాహోరు ఎక్కడ మిగిలిపోయాడు? మెసొపొతామియాలో ఉండిపోయాడు. అందరికి అర్థమవుతుందా? అంటే ముగ్గురు కొడుకులు ఎవరుతున్నారు? ముగ్గురు కొడుకుల్లో అబ్రహాం ఏమో కనాను భూభాగంలో ఉన్నాడు, హారాన్ ఏమో చనిపోయాడు, నాహోరు మాత్రం మెసొపొతామియాలో ఉన్నాడు. మెసొపొతామియా ఎక్కడ ఉండిపోయాడు అంటే పద్దనరాములు ఉండిపోయాడు. పద్దనరాములు ఉండిపోయిన తర్వాత వెళ్ళాడట ఎవరు? ఎలియాజర్ గారు వెళ్ళారు. ఎలియాజర్ గారు వెళ్ళి ఆ 10 ఒంటెలు అలా చూసి వాటికి దాహం గురించి తన ఆధ్యాత్మిక జీవితంలో ఈ భౌతికమైనటువంటి ఆహారం ఏంటి, ఈ భౌతికమైన ఆహారాన్ని ఎవరైతే తీరుస్తారో ఆమె మా యజమానుడు కుమారుడు ఇస్సాకి భార్య అవుతుందని తనలో తాను అనుకున్నాడని ప్రార్థన చేశాడు. అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం త్వరగానే మీకు వివరించే ప్రయత్నాలు చేస్తాను. 14వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి, చూడండి 13వ వచనం చదువుతున్నాను. 13వ వచనం క్షమించండి, 12 చదువుతున్నాను. నా యజమానుడు అబ్రహాము దేవుడు అని యెహోవా అంటే ప్రార్థన చేస్తున్నాడు. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి అంటే త్వరగానే ముగించి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపు. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. నిజంగా ఇతను ఎంత మంచి యజమాని కుటుంబంలో వచ్చినటువంటి దాసుడు మనకు అర్థం కావాలి. ఏలియాజరు అంటే తన కోడను తీసుకుని రావడానికి, అంటే అబ్రహాం గారి కోడను తీసుకుని రావడానికి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన పడిన కష్టం ఏంటి అంటే 10 ఒంటెలను తీసుకుని వెళ్తున్నాడు. ఆయన సొంతం అంటే కాదు, ఎవరి సొంతం కాదు, ఎలియాజరి కాదయ్యి. అంటే ఎలియాజరు కానిది ఎవరిది అంటే అబ్రహాము గారిలో నుండి వచ్చినటువంటి ఒక 10 ఒంటెలను, తనకు సంపాదించినటువంటి తనకు ఉన్నటువంటి ఆస్తులు శ్రేష్టమైన వస్తువులను, వీటన్నిటినీ నమ్మకం ఉండాలి. అంటే మనకి నిజం చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని ట్రెండింగ్ న్యూస్. ఎవరైనా ఒక అబ్బాయి ఎవరికైనా ఒక లెటర్ రాసి పంపించాలంటే వాళ్ళకి ఎవరైనా లెటర్ అంటే మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది దాని మధ్యలో ఇది ఏ రాశాడు చదివేసి మొత్తం చదివేసరికి ఇచ్చేస్తారు. మరొక మాట, ఇప్పుడు ఇదే ఆస్తి నాకు ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? 10 ఒంటెలు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, నగలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇందులో ఎంతో కొంత నొక్కి, ఆ గెహాజీలాగా ఎంతో కొంత నొక్కి, ఎక్కడికి వెళ్ళలేదు ప్రభు, ఎక్కడికి వెళ్ళలేదండి లేచి గారు, ఇక్కడ ఉన్నానండి అంటాం మనం. అంటే మన మైండ్ సెట్కి ఎలియాజరు ఆలోచనకి చాలా తేడా ఉందండి. అంటే ఎలియాజర్ గారు కోరుకుంటున్నాడు? తన యజమానుడైన అబ్రహాము గారు దీవించబడాలి, తన యజమానుడైన అబ్రహాము బాగుంటే మేము బాగుంటాం, తన యజమానుడైన అబ్రహాము సుఖంగా వర్ధిల్లితే మా కుటుంబాలు బాగుంటాయి. అంటే యజమానుడు గురించిన ఆలోచన ఎవరు ఉంది తెలుసా? ఎలియాజర్లో ఉంది. అంటే అబ్రహాము నమ్ముకున్నటువంటి యెహోవా ఎవరైతే యెహోవా ఎందు ఇప్పుడు ఎవరు భయభక్తులు చూపిస్తున్నారంటే ఎలియాజరు భయభక్తులు చూపిస్తున్నారు. ఏమని భయభక్తులు చూపిస్తున్నాడు? అయ్యా ప్రభువా, నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపు, చిత్తగించము, నేను ఈ నేల ఓట యొద్ద నిలిచి ఉన్నాను. అంటే అక్కడ ఆల్రెడీ బాగుందండి. ఈ నేల ఓట యొద్ద నిలిచి ఉన్నాను కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పకండి. ఎవరైతే అమ్మాయి వస్తుందో, ఒక అమ్మాయి ఇచ్చిన తర్వాత కడవను వంచమని చెబుతాను. ఎప్పుడైతే కడవను వంచమని చెబుతానో వాళ్ళు ఏం చేయాలంటే నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీరు పెట్టుదామని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినది ఉండును గాక. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక క్యారెక్టర్ డిసైడ్మెంట్ చేయాలనుకున్నాడు అతండి ఎలియాజర్ గారు. ఏంటి ఆ క్యారెక్టర్ అంటే, ఇదిగో ప్రభువా యెహోవా దేవా, ఇదిగో ఎవరైనా ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీతోటి మాట్లాడతాను, అమ్మ కొంచెం దాహం వేస్తుంది, దాహానికి నీళ్ళేస్తావా అని నేను అడుగుతాను. అప్పుడు నాకు నీళ్ళేయడమే కాదు, నాతో పాటు వచ్చిన 10 ఒంటెలు కూడా నీళ్లు పోసినటువంటి ఆ చిన్నది ఎవరుతుంది, ఆ చిన్నదే నీ ఇస్సాకు, నీ దాసుడిని ఇస్సాకుకి భార్య అవుతుంది అనేసి ఆ ఎలియాజరు గారు దేవునితో ప్రార్థన చేశారు. ఇలా ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. రెబ్కమ్ గారు వస్తున్నారట,
రెప్కా గారు వస్తూ వస్తూ ఏం చేశారంటే, అయ్యా మంచిలు తాగుతారా అనగానే మంచిలు ఇచ్చింది. అయ్యా మీ ఒంటెలు మంచిలు తాగాయా అంటే తాగలేదమ్మా అంటే ఆమె కూడా పరుగుని వెళ్ళి ఆ బావి నుంచి నీరు తోడుకుని ఆ ఒంటెలు కూడా నీరు ఇచ్చింది. ఆ ఒంటెలకు నీరు ఇవ్వడమే కాదు, మరలా ఏం జరిగిందంటే ఒకసారి 17 వచనం చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. 17 వచనం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనమ్మని అడిగినందుకు ఆమె అయ్యా క్షమించండి అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తమ కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చావు. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగమట్టుకు వాటికి నీరు చేదిపోయిదని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరిచి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుని పోయి అతని ఒంటెలకు నీళ్ళు చేరిపోతుంది. ఇలా జరిగిన తర్వాత అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, మాట చెప్తున్నాను, ఆయన అనుకున్నాడట మనసులో, ఆ మనుష్యుడు ఆమెను తేరు చూచి అంటే పరిశీలించాడంటే రెప్కా గారిని. ఎవరు? ఎలియాజరు గారు ఆమెను పరిశీలించి తన ప్రమాణమును యెహోవా సఫలము చేసిన లేదో తెలుసుకొని ఊరకుండేను. అంటే దేవుడు నేను చేసిన ప్రార్థనను నేను అబ్రహాము గారితో తొడ మీద వేయించుకుని ఆ ప్రమాణం గుర్తుకొచ్చిందంట. ఇలా గుర్తుకొచ్చిన తర్వాత అలా ఊరుకున్నట్టే ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు జాగ్రత్తన్నాడు. ఒంటెలు నీళ్లు త్రాగేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఎలియాజరు గారు ఏం చేశారు అంటే, 1/2 తులం ఎత్తుగల బంగారపు ముక్కి కమ్మిని. 22వ వచనం. అంటే బావి దగ్గర పిచ్చిలో నాకు తెలిసి అడిగే ప్రశ్నలు ఏంటంటే, బావి దగ్గర ఎలియాజరు గారు రెప్కా గారికి ఏమేమి ఇచ్చారు అని అడిగితే మనం ఏం చేయాలంటే, మొదటగా ముక్కి కమ్మి. అది ఎంత ఉంటుందంట? 1/2 తులం ఎత్తు బంగారం. 1/2 తులం ఎత్తు బంగారం గల ముక్కి కమ్మెట్టాడంట. తర్వాత ఆమె చేతులకు 10 తులముల ఎత్తు గల 2 బంగారు కడియలు. అరచేతులు అంటే 2 చేతులకి ఏం చేశాడంటే 2 బంగారపు కడియలు చేసేదండి. అది ఎంత? 10 తులాలు. 10 తులాల బంగారపు కడియలు చేయించి పెట్టాడట. ఇలా పెట్టిన తర్వాత, నువ్వు ఎవరు కుమార్తెవమ్మా అంటే బయోడేటా గ్యాదరింగ్ చేయడం మొదలెట్టాడు. నువ్వు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఏంట మేము ఈ రాత్రి బస చేయట స్థలం ఉన్నదా అని అడిగితే ఆ తల్లిదంట, నేను నాహోరుకు మిల్కాకును కుమారుడు బెతీయేలు కుమార్తెను అనను. జాగ్రత్తనండి, ఇందులో చాలా ప్రశ్నార్థకమైన ప్రశ్నలు వచ్చాయి. ఈమె ఎవరి కుమార్తెని చెప్తుందంట? నాహోరు అంటే ఎవరు సంతానం? నాహోరు అంటే తెరాహు సంతానం. తెరాహుకు పుట్టిన కొడుకులు ఎవరు? అబ్రహాము, హారాను, నాహోరు. అంటే ముగ్గురులో ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? నాహోరు ఎవరు? అబ్రహాం గారు సహోదరుడు. అంటే విచిత్రం అంటే, ఇప్పుడు ఎవరైతే దేవుడు ప్రణాళిక చెప్పిన అబ్రహాం గారు ఏమైతే మాట్లాడారో ఆ మాటలని ఇప్పుడు ఎవరికి అర్థం చేసా? ఎలియాజరు గారికి అర్థం. అంటే దేవుడు ఎక్కడ పంపించారు అక్కడ పంపించేశాడు. అంటే ఇప్పుడు నాహోరు గారు ఎవరంటే అబ్రహాము గారు వంశం. కాబట్టి అబ్రహాం గారు మంచి మాట చెప్పాడనేసి అప్పుడు ఆ మాట అనగానే కళ్ళు గింగేమనే. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డి ఉందండి, మేత ఉంది, రాత్రికి మా ఇంటికాడ బస చేయండి రండి అనగానే ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొరక్కెను. చూడండి, అంటే ఆన్ ది స్పాట్లో జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా ఎవరు గుర్తొచ్చారంటే దేవుడు గుర్తొచ్చాడు. ప్రభువా, నేను పడిన ప్రయాసం, నేను పడిన కష్టం, నాకు మా యజమానుడైనటువంటి అబ్రహాం గారికి కోడలను తీసుకుని రావడానికి నువ్వు ఇంత త్వరగానే తలుపులు తెరుస్తావని అనుకోలేదు ప్రభువా అనేసి అక్కడెక్కడే ప్రార్థన చేసేటట్టు ఎలియాజరు గారు. అలా ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ మనుషుడు ఏం చేశాడంటే, అలా ప్రార్థన చేసి, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలను ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి, చూడండి, బంధువుల ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు ఎవరు బంధువు అండి? ఇలా అబ్రహాం గారు బంధువు అయితే ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత అంతటా ఆ చిన్నది ఏం చేసింది? పరిగెత్తి తన ఇంటికి వెళ్ళిందంట. తన ఇంటికి వెళ్ళి ఏం జరిగింది? జరిగిన సంభాషణ అంతా తన నాన్నకి, తన అన్న లాభానికి చెప్పిందంట రెప్కా గారు. తన అన్న అయినటువంటి అన్నకి, తర్వాత లాభానికి వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడైతే చెప్పిందో, ఇద్దరికి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారంటే, లాభాను పరిగెత్తుని వచ్చి ఈయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చారటండి.
చూడండి ఒకసారి 30 వచనంలో చివరి మాట, అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా, అంటే అతను కూడా వెళ్ళలేదండి. అంటే బావి యొద్ద ఎప్పుడైతే ఈయన ఉండిపోయాడో, ఎవరు ఉండిపోయారు? ఎలియాజరు ఉండిపోయారు. ఆ ఎలియాజరు గారు ఉండిపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పెద్ద మనుషులు వచ్చారు, లాబాను గారు వచ్చి ఏమన్నారంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా. ఆయనకి ఎలా తెలుసండి? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్మని ఆయనకి ఎలా తెలుసు యెహోవా అని? యెహోవా దయ వలన నువ్వు ఇక్కడికి వచ్చావని ఆ విషయం ఎలా తెలిసింటే వారు కూడా నమ్ముతున్నారు ఒక పక్కన. అంటే యెహోవా అనే భయం, యెహోవా అనే దేవుడు, అబ్రహాము నమ్ముకున్నటువంటి దేవుడు మా దేవుడు అనే విషయాలు ఎవరికి అర్థమవుతుందో తెలిసింది? లాబానికి గారికి వారి సంతానానికి అర్థమవుతుంది. ఇలా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆయన తీసుకుని వెళ్ళి ఇచ్చారే అక్కడ ఒంటిలకి గడ్డేశారంట. అన్నీ జరిగిన తర్వాత మన వాళ్ళందరూ కూడా ఈ మధ్య అంటే ఈ జరుగుతున్న అంటే ఒంటిలకి ఆహారం పెట్టారు, గడ్డెట్టారు, మేత ఎట్టారు, నీళ్ళు ఎట్టారు. అయ్యా రండి భోజనం చేద్దామని. కానీ భోజనానికి ముందు ఒక మాట చెప్తానండి. ఏంటి ఆ మాట అంటే భోజనం చేయకుండా ఒక మాట చెప్తా. ఏంటి ఆ మాట అంటే ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే నేను భోజనం చేయాలంటే ఒక కండిషన్ అప్లై. ఏంటి చెప్పండి అనగానే ఈయన జరిగిన స్టోరీ అంతా చెప్పాడండి. అబ్రహాం గారికి ఎలియాజరు మధ్యలో జరిగింది కానీ సంభాషణ మొదటి వచనాల్లో ఆ సంభాషణ అంతా చెప్పి, ఇదిగోండి ఒకవేళ నేను మీ ఇంటి దగ్గర భోజనం చేయాలంటే నా యజమానుడైనటువంటి అబ్రహాం గారి కొడుకునైన ఇస్సాకుని మీ చెల్లినిచ్చి పెళ్లి చేయాలి. అంటే లాబాను గారి చెల్లి రెబ్కా గారిని ఇచ్చి పెళ్లి చేయాలని. కానీ అంతేనా అండి అన్నా అంటే అప్పుడు ఆయన అన్నారట, ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్త చదువుతాను, త్వరగానే ముచ్చిన ప్రయత్నం చేస్తాను. 39వ వచనం చదువుతున్నాను. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని నేను చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నారో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలము చేయను కనుక నీవు నా వంశస్థుల్లో, చూడండి, నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అంటే ఎవరి వంశంలో నుంచి తీసుకుని వస్తావు అంటే నా వంశంలో నుంచే, అంటే అబ్రహాము గారి వంశంలో నుంచి తీసుకుని వస్తావు. ఇంకా నీవు నా వంశస్థుల యొద్దకు వెళితేవా ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల ఈ ప్రమాణ విషయం నీకు బాధ్యత ఉండదని చెప్పాను. అంటే వాళ్ళు ఇస్తారు నువ్వు వెళ్ళాను. అంటే ఇంటి ఎవ్వరు అంటే దాని అర్థం ఏంటి? నా ఫ్యామిలీ నుంచి ఎవరు రాకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి నువ్వు వెళ్ళు. అప్పుడు నేడు ఆ బావి యొద్దకు వచ్చిన తర్వాత ఏ సంగతులు అయితే జరిగిన మొత్తం అంతా చెప్పేసాడు. మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. అంటే ఆయన ఎక్కడి నుంచి బేర్షెబా అనే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చే వరకు పద్దనరాము వచ్చేంత వరకు పద్దనరాములో బావి నీళ్ళ యొద్ద జరిగిన సంభాషణ ఇవన్నీ కూడా వాళ్ళందరి సమక్షంలో మాట్లాడుతున్నారు. ఎవరు? ఎలియాజరు ఇలా మాట్లాడిన తర్వాత అప్పుడు అంటున్నారంట, ఒక మాట అన్నారట. ఏంటంటే ఒకసారి బైబిల్ త్వరగా చూసుకుని ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. 50వ వచనం చూద్దాం. 50వ వచనం, లాబానును బెతీయేలును ఇది యెహోవా వలన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరం ఇచ్చిరి. చూడండి ఎంత బాగుందో. అంటే మన భాష ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన వరుసలు ఏవైతే ఉన్నావో వరుసలకి రివర్స్లో ఉంది. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు అబ్రహాం గారికి పుట్టిన అబ్బాయి ఇస్సాకు, నాహోరికి పుట్టిన అబ్బాయి బెతూయేలుకి పుట్టిన అమ్మాయి ఎవరు? రెబ్కా గారు, లాబాను గారు. అంటే మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు చెప్పనండి? ఇస్సాకు గారు రెబ్కా గారిని పెళ్లి చేసుకున్నారు. అంటే ఇస్సాకు గారు రెబ్కా గారు ఏమవుతుందంటే కూతురు అవుతుంది వరుసకి. అందరికి అర్థమవుతుందా? అప్పుడు ఇస్సాకు గారికి రెబ్కమ్మ గారు కూతురు అవుతుందంటే ఇప్పుడు ఇస్సాకు గారు బెతూయేలు గారు సహోదరులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అబ్రహాం గారు నాహోరు గారు సహోదరులు. ఇప్పుడు అబ్రహాం గారు పుట్టిన ఇస్సాకు, తర్వాత నాహోరుకి పుట్టినటువంటి ఈ బెతూయేలు, వీళ్ళిద్దరూ సహోదరులు. ఇప్పుడు బెతూయేలుకి పుట్టిన అమ్మాయి ఎవరు? రెబ్కా గారు, తర్వాత తన సహోదరుడు లాబాను. వీళ్ళిద్దరు కూడా బెతూయేలుకి పుట్టిన కుమారులు. అంటే ఈ అబ్రహాం గారి వయసు లేటుగా పుట్టాడు. ఎవరు? ఇస్సాకు గారు. అంటే సారం గారు గొడ్రాలు, కానీ
ఈ నాహోరు ఏమైతే నాహోరు సంతానం త్వరగానే పెళ్ళిళ్ళు అయిపోయినారు నాకు తెలిసి నేను అనుకుంటున్నా. వీళ్ళు త్వరగానే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పుట్టిన బిడ్డలో బెత్తులియేలు ఇంచుమించు 12 మంది అండి. 8 మంది సంతానం. ఎవరికి? నాహోరుకి. ఆ నాహోరుకి పుట్టినటువంటి అబ్బాయి బెతుయేలు గారు పుట్టే సమయానికి ఎవరు వచ్చారంటే రెబ్కా. అంటే రెబ్కా గారి వయసు ఇస్సాకు గారి వయసు మధ్యలో దగ్గరగా ఉండే ఉండొచ్చు. అందరికి అర్థమవుతుంది అనుకుంటా. బాగా చదవండి త్వరగానే. నేను ఏంటంటే సింపుల్గా చెప్తున్నాను. ఇలా జరుగుతున్న టైంలో ఇస్సాకు గారు రెబ్కా గారి గురించి విషయాలు మాట్లాడితే రెబ్కా గారి గురించి ఇలాగంటే వాళ్ళు అన్నారంట లాబాను గారు, ఇదిగో చిన్నది ఎక్కడ ఉంది, రెబ్కా ఎక్కడ ఉంది, యెహోవా వాళ్ళకి మా వాళ్ళని కాదు, మంచి అయినా చెడైనా యెహోవా నిర్ణయించాడు కదా, మీరు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోండి అని. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అబ్రహాము సేవకుడు వారి మాటలు విని, చూడండి, అబ్రహాము సేవకుడు వారి మాటలని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులు మార్చాడు దేవుడు. ఆయన ఎక్కడో అంటాడు మా సంబంధం లేదని మాట ఏం రాలేదంట. మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు, పలకరించడానికి రాలేదు, ఆయన ఎలాగున్నాడు కూడా మాకు తెలియదు అని అబ్రహాము గారి గురించి ఒక నింద కూడా నాహోరు సంతానం ఎవరు కూడా అబ్రహాముని ఏలెత్తి చూపలేదంట. ఏలెత్తి చూపకుండా వాళ్ళు ఏమన్నారంటే సరే అండి యెహోవా పక్షాన్ని జరుగుతుందిగా తీసుకెళ్ళిపోయేటప్పుడు ఈ పెద్ద ఆయన ఎవరైతే ఎలియాజరు యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఏం చేశారంటే ఆయన ఏవైతే వస్త్రాలు తెచ్చాడో, ఆయన ఏవైతే కొంచెం బంగారం తెచ్చాడో వాటన్నిటిని వాళ్ళ ముందర పెట్టాడు. చూడండి కనబడుతుంది 53వ వచనం. 53వ వచనం. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములు తీసి రెబ్కాకి ఇచ్చాడట. బంగారం ఇచ్చాడంట, వెండి నగలు ఇచ్చాడంట, వస్త్రాలు ఇచ్చాడంట. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు కూడా ఇచ్చాడట. అంటే వాళ్ళని కూడా విడిచిపెట్టలేదండి వాళ్ళ తల్లిదండ్రులు. అంటే రెబ్కా గారి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టకుండా రెబ్కా గారి తల్లిదండ్రులు కూడా ఏమి ఇచ్చాడంటే కొన్ని వస్తువులు ఇచ్చాడు. రెబ్కా గారు కూడా ఏమి ఇచ్చాడంటే వెండి నగలను ఇచ్చాడు, బంగారు నగలను ఇచ్చాడు, వస్తువులను కూడా ఇచ్చాడు, వస్త్రాలు కూడా ఇచ్చాడట. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే అప్పుడు కూర్చుని భోజనం చేశారట. చూడండి మనవాళ్ళు కూడా ఒక విషయం చెప్తాను ఏంటంటే మనవాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే వివాహ విషయంలో మాట్లాడుతున్నప్పుడు అంటే అమ్మాయి అబ్బాయికి నచ్చిన, అబ్బాయి అమ్మాయికి నచ్చిన, ఈ విషయాలన్నీ నచ్చినప్పుడు ఏం మాట్లాడో కట్నం గురించి మాట్లాడుతున్నాం. ఈ కట్నం గురించి మాట్లాడిన కట్నం అంతా కుదిరిపోయిందని ఏం చేస్తారు అప్పుడు పెద్దల భోజనాలు అంటారు. అంటే అంటే కట్నం తేలేంత వరకు ఏం చేయాలి చెప్పండి, భోజనం చేయడానికి పెద్దలు. అంటే ఇప్పుడు ఎలియాజరు ఎవరి పక్షాన్ని వచ్చాడు, అబ్రహాం గారి పక్షాన్ని. అంటే ఇప్పుడు ఈ పెద్దల భోజనాలు జరగాలంటే ముందే ఏం జరగాలి, అగ్రిమెంట్ ఓకే అవ్వాలి. ఈ అగ్రిమెంట్లో ఓకే అయింది కాబట్టి అప్పుడు అంట వాళ్ళందరూ కూర్చుని ఏం చేశారంటే భోజనం చేశారట. ఇలా భోజనం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారంటే ఒక మాట, అమ్మా ఒక 10 రోజులు ఉండేవమ్మా తర్వాత ఎడిగాని అన్న అంటే. అప్పుడు ఆయన అన్నాడంట ఆ తర్వాత ఆమె వెళ్ళొచ్చింది. అందుకతడు 56వ వచనం. అందుకతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీక నన్ను పంపించింది. ఎందుకంటే మరలా ఏదో ఒక అపకారం జరగబోతుంది, ఒకవేళ మీరు త్వరగానే పంపించేయాలని. కానీ అప్పుడు నా యజమానియతకు నేను వెళ్తానని చెప్పినప్పుడు అప్పుడు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమగునో తెలుసుకుని చెప్పుకొని రెబ్కాని పిలిచి అమ్మ ఈ మనుషునితో కూడా వెళ్తావా. చూడండి ఎంత విచిత్రంగా. అంటే అమ్మాయి యొక్క మనసులో ఏముందో విషయాలు తెలియాలి కదా. అంటే మేము మాట్లాడేసుకున్నాం. కానీ చూడండి మన వాళ్ళు కూడా ఎంగేజ్మెంట్ విషయం చూడండి పెళ్లి చూపుల విషయాలు ఏమెడతారు, అమ్మ వెళ్తావా. మా మనవలు అయితే అండి ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఈ ముందు జనరేషన్లోకి వెళ్తాం, ఈ జనరేషన్లో వదిలేండి. అంటే ముందు జనరేషన్లో ఏం జరిగేది అందరికి తెలుసు. ఏం జరిగేది, అబ్బాయి ఎదురుంటాడు అమ్మాయి ఎదురుంటారు, చూసుకుంటారు, అమ్మ నచ్చిందా అబ్బాయి నచ్చారా అని అడుగుతారు. ఇప్పుడు అలా ఏంటి లేవు, అంతా రివర్స్ అయిపోతుంది. ముందుగానే తీసుకుంటారు, ముందుగానే పెళ్ళి అయిపోతుంది. అంటే నచ్చాలి అంటే మిమ్మల్ని అడుగుతున్నా రెబ్కా గారిని ఇస్సాకు గారు చూసారా, చూడలేదు. అది విశ్వాసం, అది ప్రేమతత్వం. అంటే ఇప్పుడు ఇస్సాకు గారు నచ్చడానికి ఈయన చేసినటువంటి స్వార్థ చాలా మంచిదండి. అబ్రహాం గారి గురించి చెప్పాడు, తన విశ్వాసం గురించి చెప్పాడు, తన సేవకుడు ఎంత మంచిగా మాట్లాడుతానంటే వాళ్ళ యజమానులు ఎంత బాగుంటారో అని రెబ్కా గారికి ఏమనిపించిందంటే అప్పుడు రెబ్కాని పిలిచి అమ్మ ఈ మనుషులతో కూడా వెళ్తామని అడిగినప్పుడు కాబట్టి వారు సహోదరుని చూడండి ఆమె వెళ్ళేదును అని చెప్పినాను, వెళ్తాను నాన్న అని చెప్పినాను. సరే అమ్మా జాగ్రత్త వెళ్ళు అనగానే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆశీర్వదించారండి. వాళ్ళ కుటుంబం అంతా కలిపి వాళ్ళు ఆశీర్వదించి వెళ్తున్నారట. 62వ వచనం.
ఇస్సాకు చూడండి తర్వాత ఇస్సాకు గారు ఏం చేశారంటే బెయర్ లహోయి రోయి మార్గంలో వచ్చి దక్షిణ దేశం మీద కాపురం ఉన్నాడు. సాయంకాలం అయిపోయిందంట. సాయంకాలం ముందు ఎవరో కొంతమంది అలా 10 ఒంటుల మీద ఎవరో వస్తున్నట్టు కనబడిందంట. ఎవరికి? ఇస్సాకు గారికి అలా కనబడుతూ ఉంటే ఆయన అలా చూడండి, అక్కడ 10 ఒంట్లే కనబడుతున్న ఇస్సాకు గారు ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు. పొలాల్లో పని చేసుకుంటే అక్కడ నుంచి చూసిందంటే ఎక్కడో కొన్ని చూపు మేర ఒక అబ్బాయి కనపడుతుంది. ఆ అబ్బాయి ఎవరండి అని రెబ్కా గారు ఈ పెద్ద ఆయన అడిగారట. అమ్మ ఆయనేనమ్మా ఇస్సాకు గారు అనగానే ఆ తల్లి ఏం చేసిందంటే ముఖానికి ఏం కప్పుకుందంట. ఒకసారి చూడండి, చాలా మంచి మాట అండి. 64వ వచనం 64. రెబ్కా కనురెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొన్నట్టుకు పొలములో నడిచిన ఆ మనుషుడు ఎవరైనా దాసుని అడగా అతడు ఇతడిని నా యజమానుడని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకునను. గౌరవప్రదం. చూడండి, మన కొత్త నిబంధనలు కూడా ముసుగు వేసుకోవాలని ఉంటుంది. ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలంటుంది. అంటే ఈ తల్లి ఎప్పుడైతే ముసుగు వేసుకుందో అక్కడ ఒక మంచి క్వాలిటీ కనబడుతుందండి. ఈ క్వాలిటీ ఉన్నప్పుడు దాసుడు తాను చేసిన కార్యముల గురించి ఇస్సాకు వివరించి చెప్పాడు. ఇస్సాకు తల్లిని శారా గారు ఉన్నటువంటి గుడారంలో తీసుకుని వెళ్ళాడట. ఆవిడ పెళ్లి చేసుకున్నాడట. సంసార జీవితం ఈతున్నాడు. ఇలా సంసార జీవితం ఈతూ ఉంటే అబ్రహాం గారు ఆ వయసులోని కూడా అబ్రహాం గారు ఏం చేశారంటే ఆవిడ వృద్ధాప్యలోకి వచ్చినా కానీ ఈయన ఏం చేశారంటే మరొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరే కెతూరా. జాగ్రత్తగా ఉంది, త్వరగా ఇచ్చిన ప్రయత్నం చేస్తాను. ఈ కెతూరా గారు ఎవరుతుండే కెతూరు గారిని పెళ్లి చేసుకున్నాడట. కెతూరు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళ కూడా పిల్లలు పుట్టారండి. కెతూరు గారు కూడా పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇంచుమించు కొన్ని 5 అయిపోయారు. అబ్రహాం గారికి కెతూరాకి పుట్టిన అబ్బాయిలు మొత్తం 5. జాగ్రత్తగానండి. అబ్రహాం గారు ఎంతమంది భార్యలు అంటే 1 సారమ్మ గారు, 2 హాగర్ గారు, 3 కెతూరు గారు, 3 కనబడుతున్నారు. 3 భార్యలండి. అంటే ఒకరు రెండో దాసిని వివాహం చేసుకోలేదు కానీ ఆమె వలన మాత్రం బిడ్డ పుట్టాడు కదండి ఇస్మాయిల్. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అబ్రహాం గారు మరలా ఎప్పుడైతే కెతూరాని పెళ్ళి కెతూరాకి మొత్తం 5 పిల్లలు పుట్ట వాళ్ళ సంతానం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తూర్పు దేశానికి పోయారు. తూర్పు దేశానికి పోయారు. మరలా అబ్రహాం గారు బతికిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే 175 సంవత్సరాలు. 175 సంవత్సరాలు బతికాడండి. జాగ్రత్తగానండి, తొందరగా కూర్చుకుంటాం. 170 సంవత్సరాలు బతికాడండి. ఎవరు? అబ్రహాం గారు. అంటే ఇస్సాకు గారు పుట్టే సమయానికి 100. అంటే ఇప్పుడు ఇస్సాకు గారితో తర్వాత జర్నీ ఎంత టైం అంటే అబ్రహాం గారి 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల కాల వ్యవధిలో ఏం జరిగిందనే విషయాలు కూడా మనకు తెలియాలి. ఏం జరిగిందంటే ఒక పక్కనేమో అప్పుడే చూడండి కెతూరు గారు పెళ్లి చేసుకుని 5 అబ్బాయిలు పుట్టారు. ఈయన కూడా మ్యారేజ్ చేసిన ఇస్సాకు గారు, కానీ పిల్లలు లేరు. మరొక విషయం అంటే ఈయన కూడా ఏం చేయబడ్డాడంటే చూడండి, ఒకసారి కొంచెం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. హితుడైన ఒకసారి 8వ వచనం అబ్రహాము నిండు వృద్ధాప్యం ముందుకు వచ్చిన వాడై మంచి ముసలితనం ముందు ప్రాణం విడిచి మృతి పొంది తమ పితరుల యొద్దకు చేర్చిపోయాడు. చూడండి, హిత్తియుడైన సోహారు కుమారుడు ఏఫ్రోను పొలమందిలి మక్పేలా గుహములో తన కుమారుడు ఇస్సాకు ఇస్మాయిలును అతనిని పాతి పెట్టేది. చూడండి, అంటే 2 కొడుకులు అంటే ఇస్సాకు ఇస్మాయిల్ వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వచ్చి పాతి పెట్టారంట? శారమ్మ గారిని ఎక్కడైతే పొలాన్ని కొన్నారో ఆ పొలం దగ్గరే శారమ్మ గారి పక్కనే అబ్రహాం గారిని పాతి పెట్టారట. ఎవరెవరు వచ్చారు? ఇస్సాకు ఇస్మాయిల్ వచ్చిన తర్వాత అబ్రహాము ఈ విషయం అంతా మనకి తెలిసిందే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భం అంటే 12వ వచనంలో ఈ ఐగుప్తురాలైనటువంటి ఉన్న కదండి ఎవరు దాసి అయినటువంటి హాగరు. ఈ హాగర్ విషయంలో ఏం జరుగుతుందంటే హాగర్ గారు తన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం అంటే ఇస్మాయిల్కి 12 మంది సంతానం ఇస్తా ఉన్నారు. ఆ 12 మంది సంతానాన్ని ఇచ్చేశాడు. ఆ 12 మంది సంతానం వాళ్ళు కూడా ఏమైపోయారంటే అలాగే ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇస్మాయిల్ ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 137 సంవత్సరాలు. జాగ్రత్తగానండి. శారమ్మ గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు? కామెంట్ పెట్టండి. శారమ్మ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? త్వరగా పెట్టండి. త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. శారమ్మ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? ఏజ్ మీరు ఇందులో పెడితేనే నేను కొంచెం 10 మందికి వెళ్తా. శారమ్మ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? థ్యాంక్ యూ.
తర్వాత అబ్రహాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? ఇప్పుడు చదువుకున్నాం లేఖనాల్లో. అబ్రహాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? అబ్రహాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? థ్యాంక్ యూ అన్న. తర్వాత ఇప్పుడు ఇస్మాయేల్ వంతు వచ్చేసింది. ఇస్మాయేల్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఇప్పుడు చెప్పండి అన్న మరలా. ఇస్మాయేల్ వయసు, ఇస్మాయేల్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 137 సంవత్సరాలు ఇస్మాయేల్. థ్యాంక్ యూ అన్న. అందరూ కూడా చాలా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న. ఇక్కడతోటి జాగ్రత్తగానండి. ఎంత త్వరగా అంటే శారమ్మ గారి జీవితం మనకు అర్థమైంది. అబ్రహాం గారు 3 మ్యారేజ్ చేసుకున్నాడు, తన వంశము డెవలప్ అయింది. అబ్రహాం గారు కూడా 175 సంవత్సరంలో చనిపోయారు. తర్వాత ఇస్మాయేల్కి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 12 మంది అబ్బాయిలు పుట్టారు. వాళ్ళు కూడా వాళ్ళ జాతి అలా కొనసాగుతూ ఉంది. ఈయన కూడా చనిపోయాడు. ఇప్పుడు మరలా మనకి కనబడుతున్న వ్యక్తి ఎవరంటే ఇస్సాకు గారు. అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయుధం కదండి ఇస్సాకు గారు. ఇస్సాకు గురించిన విషయాలు చెప్పి ఈరోజు చరిత్ర మనం ముగించుకుందాం. ఇంతటితోటే మనకి చరిత్ర ముగిసిపోతుంది. ఇస్సాకు గారి జీవితంలో జరుగుతున్న విషయం ఏంటంటే, ఇస్సాకు గారు ఏం జరిగిందంటే, ఇందాక చెప్పాను కానీ పద్దనరాము 20 వచనంలో, ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతీయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. అంటే జాగ్రత్తగా ఇస్సాకుకి పెళ్లి వయసు అంటే ఇస్సాకు గారికి రెబ్కా గారికి ఎప్పుడు పెళ్లి జరిగిందంటే, ఎన్నో సంవత్సరాల్లో పెళ్లి జరిగిందంటే ఇస్సాకు గారి వయసు 40 సంవత్సరాలు. అందరికి అర్థమవుతుందా? అంటే ఇస్సాకు గారు మ్యారేజ్ అయ్యే సమయానికి ఇస్సాకు గారి వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఏం జరిగిందంటే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాం. చూడండి, శారమ్మ గారు గొడ్రాలే అండి. ఇంత విచిత్రంగా చూడండి చరిత్ర. శారమ్మ గారు గొడ్రాలే. ఎక్కడి నుంచి వచ్చింది? మెసొపొతేమియా నుంచి వచ్చింది. శారమ్మ గారు గొడ్రాలే. మరి ఆఖరికి ఈ ఇస్సాకు భార్య రిబ్కా గారు కూడా గొడ్రాలేనట. దేవుడు ఎలా సంతానం ఇస్తాడండి? అభివృద్ధి పరచాలంటే ఇలాంటి గొడ్రాలుగా ఉన్నటువంటి మా జీవితంలో ఏం జరగబోతుంది ప్రభువా అనేసి ఇస్సాకు కూడా ఏం చేశాడు చెప్పనండి. తన తండ్రి, చూడండి ఒక విషయం చెప్తున్నానండి, తన తండ్రి ఎన్ని సంవత్సరాలు అయితే ఒడిదుడుకుడుతో ముందుకెళ్ళాడో, తన తండ్రి అయినటువంటి అబ్రహాము, తన తల్లి అయినటువంటి శారా గారు నన్ను కనడానికి ఎంత ప్రయాసపడ్డారో, ఇదిగో ఆ దేవుడిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి కొన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయమని చెప్పాడు. అన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేసామురా, నువ్వు భూమి మీద రావడానికి నాకు 100 సంవత్సరాలు టైం పట్టిందిరా ఇస్సాక అని తన తండ్రిని అబ్రహాం ఇస్సాక చెప్తూనే ఉన్నాడు. అతను ఎప్పుడు చూసినా. శారమ్మ గారు కూడా మాట్లాడుతుందండి, నాన్న నువ్వు పుట్టడానికి నేను చాలా బాధపడ్డాను, చాలామంది అవమానం పట్టాను, చాలామంది నిందలేసారు, చాలామంది నువ్వు కొట్టరు, నువ్వు పిల్లలు లేరు అన్నారు. ఆగరు కూడా అలాగే అందరా. ఆగర్ తర్వాత కొడుకు కూడా అలాగే అన్నాడు, అరే నన్ను చూసి చాలామంది హేళన చేశారు అనేసి శారమ్మ గారు కూడా తన కొడుకుని ఇస్సాకుని చూసి చాలాసార్లు ఏడ్చిందంటండి. ఏడుస్తుంది. ఆ పెయిన్ తెలిసింది ఇస్సాకు, అర్థమైంది. అరే నాన్న అమ్మ గొడ్రాలే, నా భార్య అయినటువంటి రెబ్కా కూడా గొడ్రాలేనా? చూడండి, ఒక మంచి మాట అని మనకు కనబడే విషయం ఏంటంటే, రెబ్కా గారు గొడ్రాలైనందున యెహోవాకు ప్రార్థన చేశారు. ప్రభువా ఎప్పుడు నా గర్భాన్ని తెరుస్తావు, నా భార్య గర్భాన్ని తెరుస్తావు అని యెహోవాని వేడుకుంటే యెహోవా అతని ప్రార్థన వినెను. చూడండి, యెహోవా అతని ప్రార్థన వినెను. ఆయన ప్రార్థన ఎప్పుడు విన్నాడు అంటే, ఎలా ప్రార్థన విన్నాడు? ఆయన మాట్లాడుతూ ఆమె గర్భంలో శిశువులు ఉన్నారట. శిశువులు ఒక వ్యక్తి కాదు, 2 వ్యక్తులు కనబడుతున్నారు అక్కడ. అంటే ఇప్పుడు రెబ్కా గారి గర్భంలో కవల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ కవల పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఒకరితో ఒకడు పెనుగులాడుతున్నారు కనుక అవి ఎలాగైతే బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమే మరలా యెహోవాని అడగాలనుకుందంట. ఎందుకయ్యా ఈ గర్భంలో ఇద్దరు పుట్టేసుకుంటున్నారు, చాలా పెయిన్ వచ్చేస్తుంది, భరించలేకపోతున్నాడు. ప్రభువా ఏంటి లేక నువ్వు 20 సంవత్సరాల కాలం వ్యవధి అయిపోయింది మా మ్యారేజ్ లైఫ్లో. 20 సంవత్సరాల్లో అంటే పిల్లలు లేరని బాధపడుతున్న భర్త ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేశాను, మా మావి గారు ప్రార్థన, మేమందరూ ప్రార్థన చేస్తే ఇచ్చావు గర్భఫలాన్ని ఇచ్చావు, కానీ ఈ బహుమానంలో లోపల నేను ఇద్దరు కొట్టేసుకుంటున్నారు ప్రభు, నేనేం చేయాలనగానే అప్పుడు యెహోవా ఆమె తిట్లను ఏమన్నంటే, 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి.
2 జనములు నీ గర్భంలో ఉన్నాయి, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉండను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పెద్దోడట చిన్నోడికి దాసుడు అవుతాడట. అంటే వీళ్ళ గర్భంలో ఉండగానే, అంటే యాసావు యాకోబులు వీళ్ళిద్దరు గర్భంలో ఉండగానే దేవుడు ఎవరితో మాట్లాడేశాడంటే రెబ్కా గారితో మాట్లాడేశాడు. 2 జనపదాలు నీ దగ్గర ఉన్నాయి, 2 దేశాలు నీ దగ్గర ఉన్నాయి. ఈ 2 ప్రజల సమూహం ఏది? ఈ 2 ప్రజల సమూహం, ఒకడు బలిష్టంగా ఉంటాడు, మరొకడు ఇంకొకలా ఉంటాడు. పెద్దోడు భూమి మీదకి వస్తే ఫస్ట్ ఎవడైతే వచ్చాడో ఫస్ట్ వాడు తొక్కేసి రెండో వాడు ముందుకు లేస్తాడు. అంటే పెద్దోడు ఏమైపోతాడంటే చిన్నవాడికి దాసుడు అవుతాడు అని తల్లికి దేవుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నాడు. అలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఆమె ప్రసూతి కాలం దినములు నిండి వచ్చాయి. ఆమె కవల పిల్లలు పుట్టాడు. మొదటి వాడు ఎర్రగా ఉన్నాడంట. ఎర్రగా ఉన్నప్పుడు అతడు ఒళ్ళంతా రోమ వస్త్రాలు ఉన్నాయంట. అందుకని ఆయనకి యాసావు అని పేరు పెట్టాడు. అంటే మొదటి వాడు అంటే రెబ్కా గారి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఒక అబ్బాయి పేరు. మొదటిగా భూమి మీదకి వచ్చిన అబ్బాయి యాసావు, రెబ్కా గారి గర్భం నుంచి. రెండో వాడు వచ్చాడు. అతను బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు మడిమను పట్టుకుని ఉండెను. మడిమను పట్టుకున్నాడటండి. ఎవరో రెండోవాడు చిన్నోడు. ఆ చిన్నోడు వాడు యాసావు ఇలా బయటకు వచ్చిన వెంటనే ఈయన లాక్కుని వచ్చేస్తున్నాడటండి యాసావు. యాకోబు మడిమను పట్టుకున్నాడట. ఈ మడిమను పట్టుకుని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు అని పేరు బాగా గుర్తుపెట్టుకోండి. యాసావు అనే పేరుకి చూడండి రోషము లేక ఎర్రని అని అర్థాలు ఉన్నాయంట. 2 యాకోబు అని పేరుకి మడిమను పట్టుకుని వాడు లేక మోసగాడని అర్థం. ఇవి కూడా ఆల్రెడీ చెప్పారు కదా, పుట్టినోట్లో ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఆమె వారిని కనినప్పటి యాకోబు యాసావులు కనినప్పుడు ఇస్సాకు గారి వయసు 60 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి. మేము మరలా ప్రశ్న వేస్తున్నా, ఆన్సర్ చెప్పండి. ఇస్సాకు గారికి రెబ్కా గారికి పెళ్ళి అవే సమయానికి ఇస్సాకు గారి వయసు ఎంత? పెళ్లి సమయంలో చెప్పలే, అందరు రెస్పాండ్ త్వరగా. ఇస్సాకు గారి పెళ్ళయ్యే సమయానికి వయసు 40 సంవత్సరాలు. ఇప్పుడు యాసావు యాకోబులు వీళ్ళిద్దరూ పుట్టే సమయానికి ఇస్సాకు గారి వయసు ఎంత? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇస్సాకు గారి వయసు ఎంతంట? ఇస్సాకు గారి వయసు వాళ్ళిద్దరూ పుట్టే సమయానికి చూడండి. ఇస్సాకు గారి వయసు 60 సంవత్సరాలు. అంటే మ్యారేజ్ లైఫ్లో పెళ్ళైన వెంటనే పుట్టిన పిల్లల కన్నా చూడండి లేటుగా వీళ్ళిద్దరు పుట్టడానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందంటే 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు యాసావులు యాకోబులు భూమి మీద రావడానికి ఇస్సాకు గారికి యాకోబు గారి మధ్యలో దేవుని ప్రార్థన వినడానికి, దేవుడు వారి ప్రార్థన ఎలా ఆలకిస్తాడో చూడడానికి, యాసావు యాకోబుని భూమి మీద పంపించడానికి ఇస్సాకుని రెబ్కా గారిని ఎన్ని సంవత్సరాలు పరీక్ష పెట్టాడంటే 20 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. 60 సంవత్సరాలు పుట్టారంట. ఈ చిన్నవాడు ఎదిగాడటండి. ముగిసిన ప్రయత్నం చేద్దాం. ఈ చిన్నవాడు ఎదిగాడట. యాసావు వేటాడితురు. ఆ చిన్నవారు మొత్తం ఇద్దరు ఎదుగుతున్నారట. పెద్దోడు ఏం చేస్తాడంటే వేటగాడు అరణ్యలో తిరుగుతాడు, అరణ్యవాసిగా ఉంటాడు. యాకోబు సాధువై గుడారములో నివసించుచు ఉండాడు. నిజమే కదండి. పెద్దోడు ఎప్పుడు బయట తిరుగుతుంటాడు, చిన్నోడు ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. అమ్మ పొంగు చుట్టూ తిరుగుతాడు చిన్నాడు. నేను చిన్నోడే మా ఇంట్లో చిన్నోడు. నేను అమ్మ చుట్టూరే తిరిగి వచ్చింది. పెద్దోళ్ళు ఎప్పుడు కూడా ఏం ఆలోచన, బయటికి వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక పని చేయాలి. వాళ్ళ యొక్క ఆలోచన ఇప్పుడు కూడా పెద్దోళ్ళు ఎప్పుడు నా తరహాలో ఆలోచిస్తారని ఏంటో నాకు ఎప్పుడు తెలియదు. ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దోళ్ళు ఏం చేస్తారంటే పెద్ద అయినంట బయటికి వెళ్ళి వేట నేర్చుకుంటున్నాడు. చిన్నోడు అంటే ఇంటికాడ కూర్చుని అమ్మ దగ్గర గరిటెలు తిప్పుతున్నాడట. ఇలా గరిటెలు తిప్పుతుంటే ఒక రోజు ఏం చేశారంటే ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తిని చూడను. చూడండి, ఇస్సాకు యాసావు తెచ్చిన మాంసము తిని చూడను కనుక అతను ప్రేమించిన తర్వాత ఈ రెబ్కా యాకోబుని ప్రేమించు. చూడండి, ఎవరెవరు ఎక్కువ ప్రేమిస్తారు చూడండి. యాసావునేమో నాన్న ప్రేమిస్తున్నారు, యాకోబునేమో తల్లి ప్రేమిస్తుంది. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా యాసావు అలిసిన వాడే. చూడండి, యాకోబు గారు ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చుని కలగూర వంటకం వండుతున్నాడు. యాకోబు కలగూర వంటకం వండుతూ ఉంటే యాసావు అప్పుడే బయట నుంచి వచ్చి అలాగ ఇంట్లో కూర్చుంటే
పొలం నుంచి వచ్చిందంట. అరే నేను అలసి ఉందంటరా, ఆ ఎర్రగా ఉన్నటువంటి ఏదో కూర వండుతున్నా నాకు ఎట్రా అన్నాడట. అంతగా అర్థమవుతుందండి. అంటే చిన్నోడు ఇంటికి వండితే ఏం చేస్తాడు, వంటలు వండుతాడు. మనవాడు అప్పుడప్పుడు గడ్డలు తిప్పుతాడు, ఇంట్లోకి వచ్చేది ఖాళీ కొట్టే. ఈయన కూడా ఏం చేస్తాడు, గడ్డలు తిప్పుతున్నాడు, ఇంట్లో కూర్చొని అరే ఎర్రగా మంచి కారం దంటించేవారు, ఆ మసాలా కూడా స్మెల్ సూపర్ వస్తుందిరా, ఏంట్రా కూర నాకు వచ్చేట్రా అంటే అప్పుడు అన్నాడంట. చూడండి అక్కడ చూడండి ఒకసారి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసమని నాకు పెట్టుమని అడిగిన. అందుచేత అతని పేరు ఎదోము అని పేరు పెట్టమని. అంటే యాసాకు మరొక పేరు ఎదోము. ఎదోము అన్నా కూడా ఈ ఎర్రని వాడే అని అర్థం. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఎర్రని వాడిగా ఉన్నటువంటి ఈయన అందుకు యాకోబు అన్నాడంట, కన్నేహాడంట. ఏంటి యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇచ్చేస్తావా? అంటే ఇద్దరు కావాలి పిల్లలు కదండి, చిన్నవాడు పెద్దవాడు నేను లేదు అని మన భాషలో చెప్పాలంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు బయటికి, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. కానీ ఇద్దరు ఏజ్ ఒకలా ఉంటుంది, ఒకలా ఉంటుంది. కాబట్టి అన్న నాకన్నే ఒక సెకండ్ ముందు వచ్చావు, లేకపోతే ఒక నిమిషం ముందు వచ్చావు, కానీ నీకు విషయం చెప్తా, నీ జ్యేష్ఠం నాకు అమ్మేస్తే ఈ కూర ఇస్తానని అన్నాడు అతను. చూడండి ఇంత కప్పటంగా ఆలోచించాడు. అప్పుడు యాసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు అంటే కూర తినకపోతే లేదా భోజనం చేయకపోతే చచ్చిపోయేలా ఉన్నాడటండి. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడట. అప్పుడు యాకోబు అన్నాడట, నేడు నాతో ప్రమాణం చేయి. అప్పుడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేసిను. సో ఎంత విచిత్రంగా ఉందా? అంటే జ్యేష్ఠత్వాన్ని దేనికి అమ్మేశాడు? కూర కోసం అమ్మేసాడంట. అంటే ఎర్రగా కనపడుతున్న కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేడు పెట్టి మరి ఘోరంగా పోతే ఏం చెప్తారండి, దేవుడి ప్రణాళిక. ఈ యాసావు ఎప్పుడైతే ఆ కూర అమ్మేసేటప్పుడు యాకోబట ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాసావుకి ఇచ్చిన. అంటే కలగూర వంటకానే చిక్కుడుకాయలు అంటారంట. మనం కూడా బాగా తింటాం చిక్కుడుకాయలు. అంటే చిక్కుడుకాయల కూర తిని, అంటే చిక్కుడుకాయ కూర తినకపోతే జ్యేష్ఠత్వం పోద్ది, చిక్కుడుకాయ కూర తినకపోతే నేను చచ్చిపోతాను అన్నట్టుగా యాసావు ఆలోచించి నా చిక్కుడుకాయ కూర తినేసి అతను చిక్కుడుకాయ కూర తింటూనే తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అందరికీ అర్థమవుతుంది కానీ ఇది 20వ అధ్యాయం యొక్క సారాంశం. ఎంతమందికి అర్థమైందండి? కొంచెం మీరు త్వరగా రెస్పాండ్ అయితే ముగిసిన ప్రయత్నం చేద్దాం. అందరికీ అర్థమైందండి? అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందండి? ఓకేనా? ఇంకా ముగించిన ప్రయత్నం చేద్దాం. ఇంకా థ్యాంక్ యూ అందరికీ వందనాలు. అది విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు అబ్రహాం గారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనం పరిశీలించాం. ఎక్కడి వరకు ల్యాండ్ అయ్యామంటే ఇస్సాకు గారు పుట్టినటువంటి యాకోబు యాసావు యొక్క జీవిత వృత్తాంతం వరకు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు రాత్రి ఏవైతే సంగతులు మీరు నేర్చుకున్నారో, విచిత్రం ఏంటంటే గడిచిన 2 మెసేజ్లు కూడా ఏమైపోయినా నాకు తెలియదు. నేను ఆ ఫేస్బుక్ లైవ్ ఇచ్చిన బాగుంది, ఫేస్బుక్ లైవ్ కూడా ఇవ్వలేదు. కానీ సార్ మాత్రం ఫేస్బుక్ లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి క్షమించండి. మరి లాస్ట్ 2 సెషన్లు లేదు, 2 సెషన్లు మిస్ అయ్యాయి. దేవుని చేత మరలా కలుద్దాం. ఈ అన్ని సంగతులు మీకు అర్థమయ్యాను అనుకుంటున్నాను. చాలా సమయాన్ని వెచ్చించారు. అందరి నిమిత్తం మీ అందరికీ వందనాలు. మీరు కూడా నా పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకా దేవుని పనిలో విరివిగా వాడబడాలని మీ అందరిని ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటారని. ఇప్పటి వరకు 21 నుంచి 22, 23, 24, 25 మొత్తం 5 అధ్యాయాలు మనం వివరించుకున్నాం. ఈ 5 అధ్యాయాలు తర్వాత ముందు జరిగినటువంటి అధ్యాయాలు ఇవన్నీ కూడా మరలా ఒకసారి మీరు రిపీటెడ్గా చదివితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. జాగ్రత్తగా రాయండి. వాక్య ప్రకారంగా మన జీవితాలు అందరూ కూడా కట్టుకుంటారని మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేసుకుని అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని ప్రభుపేట మనం చేస్తూ మరి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్ఠమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి అబ్రహాం గారి జీవితం జరిగిన కొన్ని విషయాలు తండ్రి, కొన్ని చరిత్రలో కొన్ని జరిగినటువంటి సంభాషణలో మేము మాట్లాడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఆది కాండంలో ఉన్నటువంటి 21 నుంచి 25 అధ్యాయాల వరకు కానీ వివరించుకున్నాం. మీ ప్రేమను బట్టి వందనాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తండ్రి, వాటిని పైనే మాట్లాడుకుంటూ వచ్చాను తండ్రి.
ఇంకా లోతుగా మీ చిత్తమైతే మీ పిల్లలతోటి మాట్లాడుకోవడానికి సరైన సమయాన్ని మీరే మాకు దయచేయండి. రేపటి దినాన వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో మీరే వారికి తోడు నడిపించి వారికి పరిశుద్ధాత్మక సహాయం దయచేసి మీ కృపను పడితే వారికి మంచి జ్ఞానం దయచేయండి. వారు రాస్తున్న ప్రతి క్వశ్చన్లో కూడా మీరు తోడుగా నడిపించి వారు చదువుతున్నప్పుడు వారు రాస్తున్నప్పుడు మీరు సహాయం దయచేస్తారు. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి ఇప్పటివరకు తండ్రి చాలా ఓపికగా మీ మాటలు విన్నారు తండ్రి వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఇంకా తండ్రి మెరుగుపరుస్తారు, కృపను చూపించి నడిపిస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీ మాటలు విన్న ప్రతి బిడ్డను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని మా పరిచయను ఇంకా తండ్రి అభివృద్ధి పరుస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థన సమర్పిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి అందరికీ క్షమించండి. సారీ అన్న, నా నెంబర్ ఇస్తున్నానన్న. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు. 995959 స్క్రీన్లో ఇవ్వడానికి అవ్వట్లేదు. 9959591073 అన్న. మీ కండక్ట్ చేసిన అన్ని పేరు గోపాలు. ఆయన్ని నాకు ఫోన్ చేశారు అని ఇలా మాట్లాడాలి ఇలా చెప్పాలి అని, కానీ అన్ని ద్వారా నేను వచ్చాను. కాబట్టి అక్కడ మెయిన్ కండక్ట్ చేసింది అంటే గోపాల్ అన్నయ్య. నిజంగా అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమందికి సువార్తను ప్రకటించడానికి నన్ను వాడుకుంటున్నందుకు అన్నయ్య చాలా థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఇలాంటి క్విజ్లు చాలా పెట్టాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నానన్న. నా నెంబర్ చెప్తున్నానండి, ఎవరైనా రాసుకోండి. 9959591073. మరొకసారి 9959591073. నా పేరు వచ్చి సురేష్ కుమార్. మా నేటివ్ వచ్చి గండేపల్లి, కాకినాడ జిల్లా. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.